అందరికీ వందనాలండి. నా వాయిస్ మీకు వినిపిస్తుందా అండి? అందరికీ వందనాలండి. నా వాయిస్ మీకు వినిపిస్తుందా అండి? త్వరగా మీరు రెస్పాండ్ అవుతే త్వరగా మనం స్టార్ట్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సార్. వందనాలు సార్. సరే, చిన్న ప్రార్థన చేసి త్వరగానే లేఖనాల్లోకి వెళ్ళిపోయే ప్రయత్నాలు చేద్దాం. చిన్న ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ ఉచితమైన కృపను బట్టి మరొకసారి మీ సన్నిధిలో తండ్రి, ఈ అపోస్తల కార్యముల వివరణలో 3వ పార్ట్లోకి మేము వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. మీరే మాకు సహాయం దయచేయండి. ఇంకా ఎవరైతే రావాలో వారిని కూడా సకాలంలో మీ సన్నిధిలోని తీసుకుని వస్తారని, ముఖ్యంగా తండ్రి ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా మీకు మహిమార్థంగా తండ్రి ఈ 3వ తరగతి జరగడానికి సహాయం దయచేస్తారని క్రీస్తు నామని ప్రార్థన అడిగి వేడుకునిచ్చిన మా పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి చేరువచ్చిన అందరికీ క్రీస్తు నామ శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. గడిచిన రాత్రి కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నాలు చేసాం. సుమారుగా 6 అధ్యాయాలు వివరించుకున్నాం. ఈ 6వ అధ్యాయాన్ని కొంచెం వివరించే ప్రయత్నాలు చేస్తూ కొంచెం కంటిన్యూగా మనం పోర్షన్ని మనం కంటిన్యూ చేద్దాం. ఏంటి అంటే 6వ అధ్యాయం యొక్క వివరణ. సుమారుగా పేతురు గారు చేసిన ప్రసంగాల వల్ల కావచ్చు, అపోస్తులు చేసిన పరిచర్యలో భాగంగా సంఘం అనేది నానాటికి అభివృద్ధి చెందడం స్టార్ట్ అయింది. సంఘం అనేది అభివృద్ధి చెందడం స్టార్ట్ అయిన తర్వాత అనేక మంది విశ్వాసులు సంఘంలోని చేర్చబడుతున్నారు. ఇలా సంఘంలోనికి చేర్చబడుతున్న తర్వాత సంఘంలో కొన్ని గలిబిలి స్టార్ట్ అయింది. ఏంటంటే ఫుడ్ విషయంలో గొడవ జరిగింది సంఘంలో, ఆదిమ సంఘంలో. ఈ ఆదిమ సంఘంలో ఫుడ్ విషయంలో గొడవ జరిగితే అపోస్తులందరితోటి వాళ్ళు అన్నారంట, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి యూదులు విశ్వాసులు ఒక మాట అన్నారు. ఏంటంటే, అయ్యా వీళ్ళందరూ మాకు సరి అన్న పద్ధతిలో మాకు వంటలు వడ్డించే సెక్షన్లో కరెక్ట్గా లేరు. దయచేసి మీకు వీలైతే మీరే మాతోటి వంటలు వడ్డించండి అనేసి అక్కడ ఉన్నట్టు కొంతమంది సమూహం అపోస్తుల దగ్గర మాట్లాడారు. ఈ అపోస్తుల దగ్గర మాట్లాడుతూ ఉన్నప్పుడు అపోస్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, మేము సువార్తను ప్రకటించడానికి మేము వచ్చాం. మేము వాక్యాన్ని బోధించకుండా మీకు ఆహారం పంచిపెట్టుట కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము దేవుని యొక్క సువార్తను మేము ప్రకటించకపోతే మీ అందరికీ సువార్త అనేది అందదు, మీ విశ్వాసం సన్నగిల్లిపోతుంది. కాబట్టి ఒక పని చేద్దాం. ఆల్రెడీ శిష్యులు అనేవారు స్ట్రెంత్ పెరుగుతుంది కాబట్టి ఇందులో ఎవరైతే విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ ఎవరైతే మంచి వ్యక్తి కలిగిన వారు ఉన్నారో వారిలో కొంతమందిని మీరు సెలెక్ట్ చేయండి. ఆ సెలెక్ట్ చేసిన వారిలో ఎవరైతే మంచివారు ఉన్నారో వారికి మేము ప్రార్థన చేసి వారికి ఏంటంటారు వంటలు వడ్డించేటువంటి సెక్షన్ మేము ఇస్తాం అని అపోస్తులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి శిష్యులందరితో మాట్లాడారు. అక్కడ ఉన్నటువంటి శిష్యులందరితో మాట్లాడిన తర్వాత ఆ శిష్యులు వాళ్ళందరూ అన్నారట, ఇది చాలా బాగుంది అనేసి సుమారుగా 7 సెలెక్ట్ చేశారు. ఆ 7 పేరు మనకు అందరూ తెలుసు. స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికోలాసు, తీమోను, పర్మెనాసు, తర్వాత యూదుల మత ప్రవిష్టుడైనటువంటి నికోలాస్. సుమారుగా 7 సెలెక్ట్ చేశారు. ఈ 7 కూడా వారికి ఇచ్చిన తలాంతు ఏంటంటే ఆ దేవుని పరిచర్యలో, అపోస్తుల పరిచర్యలోను, అలాగే వంటలు వడ్డించే సెక్షన్ని, ఆ క్యాటరింగ్ సెక్షన్ని అపోస్తులందరూ కూడా వాళ్ళకి అప్పచెప్పారు. అయితే ఈ చిత్రం ఏంటంటే ఈ అపోస్తులు అప్పగించిన బాధ్యత నెరవేరుస్తూ ఒక యంగ్స్టార్ సువార్తను ప్రకటించడం స్టార్ట్ చేశాడు. జాగ్రత్త వినడానికి ప్రయత్నాలు చేయండి. ఎప్పుడైతే ఈ యంగ్స్టార్ సువార్తను ప్రకటించడం స్టార్ట్ చేశాడో కొంతమంది స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో స్కాలర్స్ స్టెఫన్ గారితో డిబేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ డిబేట్ దేని గురించి జరుగుతుంది అంటే కేవలం ధర్మశాస్త్రం గురించిన డిబేట్. అంటే ధర్మశాస్త్రం అనగానే పాత నిబంధన గ్రంథంలో ప్రవచనాలు ఏ ప్రవక్త అయితే ఏ ప్రవచనం చెప్పాడు, మోషే గారి దగ్గర నుంచి కావచ్చు, అబ్రహాం గారి దగ్గర నుంచి కావచ్చు,
పేతురులు ఎవరైతే ఉన్నారో పేతురులు మెస్సియ గురించి మాట్లాడుతున్నటువంటి ఆ ప్రవచనాలు ఏవైతుందో ఆ ప్రవచనాల యొక్క నెరవేర్పు ప్రభువైన యేసుక్రీస్తు వారిలో జరిగాయి అని రుజువుపరిచేటువంటి కోణంలో స్టెఫన్ గారు ఉంటే, నువ్వు చెప్పేవి తప్పు అనేసి కొంతమంది సమూహం ఆనాటి కాలంలో స్కాలర్స్గా పిలువబడుతున్న వారు స్టెఫన్తో వాదించడం మొదలెట్టారు. ఇలా స్టెఫన్ గారితో వాదించడం మొదలెట్టిన తర్వాత ఆ వాదోపవాదులకి అక్కడ ఉన్నటువంటి కొంతమంది బెటాలియన్ అనగా ఈ స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో స్కాలర్స్ స్టెఫన్ గారు ఇచ్చేటువంటి జవాబుకి ఆన్సర్ చెప్పలేకపోతున్నారు, ఆ జవాబుకి భయపడిపోతున్నారు. అయితే మన అర్జెంటుగా స్టెఫన్ ఏదోటి చేసేయాలరా అనేసి కొంతమంది ఏం చేశారంటే మనుషులు కుదుర్చుకుని ఈ పెద్ద ఆయన్ని అనగా స్టెఫన్ గారిని చంపేయాలని ప్రయత్నాలు చేశారు. ఏంటి ఆ అబద్ధ సాక్ష్యం? మనుషులు కుదుర్చుకుని ఒక అబద్ధ సాక్ష్యం చెప్పారు. ఏంటే వీడు మోషే గారి మీదను దేవుడి మీదను మేము దోషణ వాక్యాలు వినక మేము ఎవరు స్టెఫన్ గారు పలక మేము విన్నాం అని కొంతమంది మనసును కుదుర్చుకొని ఒక సభలోనికి తీసుకుని వెళ్ళిపోయారు స్టెఫన్ గారు. ఇలా స్టెఫన్ గారిని సభలోని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ స్టెఫను నువ్వు మోషే మీదను అలాగే దేవుని యొక్క వాక్యముని మీదను తర్వాత ఆ చచ్చిపోయినటువంటి యేసుక్రీస్తు అనే పేరుని బట్టి నువ్వు మా మీద రుద్దుతున్నావంట, అతని హత్యను మా మీద రుద్దేస్తున్నావంట, అది ఎంతవరకు కరెక్ట్ అని అక్కడ ఉన్నటువంటి సభలో ఉన్నటువంటి ముఖ్య అధిపతులు స్టెఫన్ గారిని అడుగుతుంటే స్టెఫన్ గారి ముఖం ఎలా కనబడిందంటే దేవదూత ముఖం వలె అతని యొక్క ముఖం కనబడిందంట. ఎవరిది? స్టెఫన్ది. ఇది సుమారుగా 6వ అధ్యాయం యొక్క వివరణ. మళ్ళీ చెప్తున్నా, షార్ట్లో సింపుల్గా చెప్పేసా. అయితే ఇప్పుడు 7వ అధ్యాయం యొక్క వివరణ మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఒక ఒక యంగ్ ఏజ్లో ఉన్నటువంటి స్టెఫను అనే ఒక అబ్బాయి తన భక్తి జీవితంలో కొనసాగుతూ దేవుడు తనకిచ్చినటువంటి అపోస్తులు తనకిచ్చినటువంటి ఒక బాధ్యత ఏంటి అంటే క్యాటరింగ్ చేయడం. అంటే నేను వంటలు చేసేవాడిని, వంటలు వడ్డించే సెక్షన్లో నన్ను పెట్టారు, కేవలం నన్ను వంటలు వడ్డించాలి అనే తాత్పర్యంతో కాక దేవుడు నాకు మరొక తలాంతునిచ్చాడు. ఏంటి ఆ తలాంతును? వాక్యాన్ని పంచిపెట్టే తలాంతును కూడా దేవుడు నాకు ఇచ్చాడని ఆ యంగ్ స్టార్ ఏం చేశాడంటే సువార్త భారాన్ని భుజాల మీద వేసుకుని వెళ్తున్నాడు. అంటే మన సంఘంలో కూడా స్టెఫన్ లాంటి వారు చాలామంది ఏమైపోతున్నారంటే నొక్కేస్తున్నారు. కొంతమంది సేవకులు, మరలా చెప్తున్నా, కొంతమంది సేవకులు యంగ్ ఏజ్లో ఉన్నటువంటి కొంతమంది అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, కొంతమందిని విశ్వాసాలను తొక్కేస్తున్నటువంటి సేవకులు చాలామంది ఉన్నారు. అంటే యంగ్ ఏజ్లో కూడా దేవుని సేవ చేయాలని అనుకునే చాలామంది పిల్లలు ఉన్నారు సొసైటీలో. కానీ కొంతమంది సేవకులు ఏం చేస్తున్నారంటే తొక్కేస్తున్నారు. కానీ ఆ కాలంలో ఆ తరంలో అపోస్తులున్న తరంలో స్టెఫన్ గారు సువార్తను ప్రకటిస్తూ ఉంటే అపోస్తులందరూ ఎంకరేజ్ చేశారంట. మన సంఘంలో మనం అడుగుతున్నా, కొన్ని సంఘాలనండి, కొన్ని సంఘాల్లో ఉన్నారు ఇలాంటి తెగవారు. ఎవరు అనుకుంటున్నారు? కొంతమంది నెపోటిజం అని ఫాలో అవుతున్నవారు. నెపోటిజం అంటే తండ్రి సేవ చేస్తున్నాడు, తండ్రి తర్వాత కొడుకు ఉంటాడు, కొడుకు తర్వాత మనవాళ్ళు, మనవాళ్ళ తర్వాత మనవాళ్ళు, వీళ్ళ వంశావళి మాత్రమే సేవ చేయాలనుకునే వారు మాత్రమే ఎంకరేజ్ చేయరు. దీనికి దేవుని యొక్క సువార్తను ప్రకటించేవారు సంఘములో ఎంతమంది ఉన్నా వారిని ఏం చేస్తారు చెప్పినా నొక్కేస్తారు, అక్కడే కూర్చొని పెడతారు. కానీ ఆనాటి కాలంలో అపోస్తులు ఎంతమంది అయితే సువార్త భారాన్ని భుజాల మీద వేసుకున్నారో, అయ్యా మేము సువార్తను ప్రకటించడానికి బయటికి వెళ్తాం అనగానే వారి మీద చేతుల నుంచి ప్రార్థన, మీరు వెళ్ళండి, దేవుడు మీకు తోడుగా ఉంటాడని సపోర్ట్ ఇచ్చేవారంట ఆ కాలంలో ఉన్నటువంటి అపోస్తులు. మరి ఈ కాలంలో ఉన్నట్టు సేవకులు, అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అది చరిత్ర చెప్తున్న విషయం ఏంటంటే ప్రధాన యాజకుడు ఆ సమూహంలో నిలబడ్డాడు. సన్హెడ్రిన్ సభ అంటారు దాన్ని. ఆ సన్హెడ్రిన్ సభలో అందరికీ నా వాయిస్ క్లియర్గా వినిపిస్తుంది కదండి? చెబుతున్న మాటలు అన్నీ అర్థమవుతున్నాయా? త్వరగా చెబుతున్న మాటలు అన్నీ మీకు అర్థమవుతున్నాయా? నా వాయిస్ కూడా మీకు క్లియర్గా వినిపిస్తుంది కదా? ఎక్కడి నుంచి చాలా జాగ్రత్త వినాలి, అందుకని అడుగుతున్నా. 10కి 100కి 10 సార్లు అడుగుతున్నా, వాయిస్ క్లియర్గా వినిపిస్తుందా లేదా అని. త్వరగా మీరు రెస్పాండ్ అవ్వాలి ఎవరొకరు. ఓకే, చాలా జాగ్రత్త ఉందాం. స్టెఫన్ గారు సుమారుగా బైబిల్లో ఉన్నటువంటి పాత నిబంధన గ్రంథాన్ని క్షుణ్ణంగా ఒక అధ్యాయాలు మనకు పొందుపరిచేశాడు. అంటే స్టెఫన్ గారికి ఉన్న నాలెడ్జ్ ఎంతో మనకు అర్థం కావాలి.
ఇప్పుడు యంగేజ్లో ఉన్నటువంటి ఒక అబ్బాయి, ఒక యవ్వనస్తుడు దేవుని గురించి నిలబడితే ఎలాగుంటుందో స్టెఫన్ గారు మనకి కొన్ని మోరల్ వాల్యూస్ నేర్పిస్తున్నాడు. ఏంటి ఆ మోరల్ వాల్యూస్ అంటే, పాత నిబంధన గ్రంథంలో మనకి మూలపితరుడైనటువంటి అబ్రహాం గారిని ఎంచుకున్నాడు. జాగ్రత్త వినడానికి జాగ్రత్త వినట్టు. ప్రధాన యాజకుడిని నిలబడి ఏమంటున్నాడంటే, అయ్యా వీళ్ళందరూ కూడా నువ్వు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యాలు పలకం మేము విన్నామని చెప్తున్నారు. అలాగే ఆ ధర్మశాస్త్రం గురించి నువ్వు విరోధంగా మాట్లాడుతున్నావు అని చెబుతున్నారు. అలాగే నజరేయుడైన యేసును ఈ చోటును పాడు చేశాడు. అలాగే నువ్వు మోషే గారు చెప్పినటువంటి ధర్మశాస్త్ర విధులను ఫాలో అవ్వకూడదని చెప్తున్నావట. ఇది ఎంతవరకు నిజమని ప్రధాన యాజకుడు స్టెఫన్ అడుగుతున్నాడు ఆ సన్హెడ్రిన్ సభలో. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ సుమారుగా 5 ప్రాంతాల నుంచి స్కాలర్స్ వచ్చారు. ఎవరిని అడగడానికి? స్టెఫన్తో డిబేట్ చేయడానికి. ఒక అబ్బాయి మాత్రమే నిలబడి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రశ్నలు కొంతమంది అడుగుతూ ఉంటే వారు ఆసామాసి వ్యవహార శైలి మాట్లాడేవారు కాదు. అంటే సుమారుగా 5 ప్రాంతాల నుంచి వచ్చేవారు. కిలికి అనే ప్రాంతం కనబడుతుంది. ఆ కిలికి అనే ప్రాంతం నుంచి వచ్చిన తెగలో ఉన్నటువంటి ఒక మనిషి ఎవరు తెలుసా? సౌలు. ఈ సౌలు అనే వ్యక్తి పరిసయ్యుల సంతతిలో ప్రధానుడు. ఇతనికి ధర్మశాస్త్రం మీద చాలా అవగాహన ఉంది, ధర్మశాస్త్రం మీద పట్టు ఉంది. ఇలాంటి సౌలు కూడా ఏం చేస్తున్నాడంటే స్టెఫన్ తోటి వాదిస్తున్నాడు. ఇప్పుడు ఈ సౌలు చెబుతున్నటువంటి ప్రశ్నలకి ధీటుగా జవాబు ఎవరిస్తున్నారంటే స్టెఫన్ గారు ఇస్తున్నారు. అరే ఇదేట్రా, నేను ఎంత బాగా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి అవపోషణ పట్టినటువంటి నేనే ధర్మశాస్త్రం గురించి ప్రశ్నలు వేస్తుంటే చాలా ఈజీగా స్టెఫన్ జవాబు చెప్తున్నాడు. ఏంటి అర్జెంటుగా వీడి యొక్క సత్తా ఏంటో తెలుసుకోవాలంటే అర్జెంటుగా సన్హెడ్రిన్ సభలో పెట్టి వీటి తడాకేటో చూద్దాం అని ఈ సౌలు కొంతమంది సమూహం ఏం చేశారంటే స్టెఫన్ గారి మీద అబద్ధ సాక్ష్యాలు పెట్టి ఆ సన్హెడ్రిన్ సభలో పెట్టేశారు. ఇలా సన్హెడ్రిన్ సభలో పెట్టేసిన తర్వాత ప్రధాన యాజకుడు అడిగాడంట, నువ్వు మరి నీ మీద వీళ్ళు ఇచ్చినట్టు అలిగేషన్ నిజమా కాదని అడిగినప్పుడు ఇతడు మాట్లాడుతున్న ధోరణి మనకు అర్థం కావాలి. ఎవరు ఆ అబ్బాయి? స్టెఫన్ ఏం మాట్లాడుతున్నాడంటే జాగ్రత్త ఉండే 2వ వచనం నుంచి 7వ అధ్యాయం 2వ వచనం నుంచి. అందుకు స్టెఫన్ చెప్పినది ఏమనగా, సహోదరులారా తండ్రులారా వినుడి. ఒక్కడే ఆ సన్హెడ్రిన్ సభలో ఒకే ఒక యంగ్స్టార్ నిలబడి తన ప్రాణం పోయినా పర్వాలేదు, తన తల్లి గుర్తుకు రావట్లేదు, తన తండ్రి గుర్తుకు రావట్లేదు, తనతో పాటు ఉన్నటువంటి అపోస్తులు గుర్తుకు రావట్లేదు. కేవలం ఒకే ఒక్కడు భయపడకుండా, జడిసిపోకుండా, ఇబ్బంది పడకుండా, అధైర్యపడకుండా అంతమంది సభలో ఉండగానే ఒకే ఒకడు నిలబడి పరిశుద్ధాత్మని ప్రేరేపణ ద్వారా చెబుతున్న మాటలు ఎలాగున్నాయో చూడండి. ఇదిగో మన పితరుడైనటువంటి అబ్రహాము, ఎవరు? అబ్రహాం గారట హారానులో కాపురం అంటే హారాను ప్రాంతంలో కాపురం ఉండక మునుపు ఎక్కడ ఉండేవాడంటే మెసొపొతేమియాలో ఉండేవాడు. అంటే మెసొపొతేమియాలో కాపురం ఉన్నప్పుడు దేవుడు, మహిమగల దేవుడు అతను ప్రత్యక్షమై, నీవు నీ దేశాన్ని నీ స్వజాన్ని విడిచిపెట్టి నేను చూపించబో ఒక ప్రాంతానికి నువ్వు రా అనగానే అబ్రహాము ఆ మాట చేత లోబడి, ఆ అబ్రహాము గారు మన పితరుల మన పితరులకు మూల పితరుడైనటువంటి అబ్రహాము గారు ఏం చేశారంటే ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఇదిగో వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే అప్పుడు అతడు కల్దీయుల దేశంను విడిచిపోయి హారానులో కాపురం ఉండెను. హారాన్ అనే ప్రాంతంలో తన తండ్రి చనిపోయాడు. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరు ఇప్పుడు కాపురమును ఈ దేశము నివసించుటకే దేవుడు అతన్ని తీసుకుని వచ్చును. ఆయన చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి, కనాను అనే ప్రాంతానికి అబ్రహాము గారు తీసుకుని వచ్చే సమయానికి అక్కడ స్టెఫన్ గారు చిన్న హింట్ ఇస్తున్నాడు. ఏంటి ఆ హింట్ అంటే 5వ వచనం, మ్యాక్సిమం వస్తే రావచ్చేమో నాకు తెలిసి ఈ క్వశ్చన్. ఆయన ఇందులో కనాను భూభాగంలో అతనికి పాదము పట్టునంత భూమి నేను స్వాస్థ్యముగా ఇయ్యక. అంటే కనాను భూభాగంలో పాదం పట్టేంత భూమి కూడా అతనికి లేదు. ఎవరికి? అబ్రహాము గారికి. అంటే ఇప్పుడు కనాను అనే భూభాగం ఎవరిది అంటే హారాను. షేము హాము యాపేతు వీళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే నోవాహు గారు కుమారులు ఎవరైతే ఉన్నారో, నోవాహు గారు కుమారుల్లో చెందినటువంటి కొంతమంది జాబితాలో ఈ 3 కుమారుల్లో ఒక అతనికి సంబంధించిన భూభాగమే కనాను.
ఈ కనాను భూభాగంలో ఎవరైతే ఉన్నారో ఈ కనాను భూభాగంలో ఆల్రెడీ కొంతమంది తెగలు ఉన్నాయి. బాగా గుర్తుపెట్టండి, కొన్ని తెగలు ఉన్నాయి. అంటే కనానీయులు, పెరిజీయులు, హిత్తీయులు, హివ్వీయులు, యెబూషీయులు అనే కొంతమంది జాతుల వారు కనాను భూభాగం నివసిస్తూ ఉన్నప్పుడే దేవుడు ఏం చేశాడు అంటే ఈ పెద్ద ఆయన్ని అబ్రహాం కానీ ఈ ప్రామిస్ ల్యాండ్ అయినటువంటి ఇశ్రాయేలు భూభాగాన్ని తీసుకుని వచ్చాడు. ఇలా ఇశ్రాయేలు భూభాగాన్ని తీసుకుని వచ్చిన తర్వాత చూడండి, అతనికి పాదనము పట్టునంత భూమినైన స్వాస్థ్యం ఇయ్యక అతనికి కుమారుడు లేనప్పుడు, చూడండి కుమారుడు కూడా అంటే అప్పుడే భూమిలోనికి ల్యాండ్ అయిన తర్వాత అప్పటికి కుమారుడు లేడు, ఇస్సాకు పుట్టలేదు. అతని తర్వాత అతని సంతానమును దీని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానం చేసాను. ఎవరికి వాగ్దానం చేశాడు దేవుడు అంటే అబ్రహాముకి వాగ్దానం చేశాడు. ఎక్కడి నుంచి వచ్చాడో అంటే మెసొపొతేమియా అనే నాగరికతలో నుంచి ఇశ్రాయేలు భూభాగానికి వచ్చాడు. ఇశ్రాయేలు భూభాగం అంటే కనాను భూభాగానికి వచ్చాడు. ఇప్పుడు ఈ కనాను భూభాగానికి వచ్చిన తర్వాత దేవుడు ఇచ్చినటువంటి ఆ ప్రామిస్ ఏంటంటే, ఇదిగో అబ్రహాం, నేను చెప్పిన మాటకు నువ్వు లోబడి భూభాగానికి వచ్చావు కాబట్టి ఇదిగో ఇందులో నీకు ఏ స్వాస్థ్యం లేదు, అయినా నీకు చెప్తున్నా ఈ కనాను భూభాగం నీ తర్వాత నీ పిల్లలు వెళ్తారు, నీ పిల్లల తర్వాత నీ వంశం అంతా కూడా ఈ భూభాగంలో ఉంటుందని దేవుడు అబ్రహాం గారికి ప్రామిస్ చేశాడు. తర్వాత ఇదిగో అయితే దేవుడు అతని సంతానమును అన్య దేశమందు పరదేశులు అవుతారని ఆ దేశస్థులు 400 సంవత్సరాలు అంటే ముందుగానే దేవుడు అబ్రహాం గారితో చెబుతున్న మాట ఏంటంటే, ఇదిగో అబ్రహాం నీకు ఒక భవిష్యత్తులో జరగబోయే కొన్ని సంగతులు చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నీకు ఒక అబ్బాయి పుడతాడు. ఆ అబ్బాయి పుట్టిన తర్వాత సుమారుగా 4వ తరం ఎవరైతే 4వ తరం వారు తమది కాని పరదేశంలో అంటే ఈజిప్ట్ అనే దేశానికి వెళ్తారు. ఈజిప్ట్ అనే దేశానికి వెళ్ళిన తర్వాత సుమారుగా 100 సంవత్సరాలు అంటే 400 సంవత్సరాలు ఆ ఈజిప్ట్ అనే దేశంలో బానిసలుగా ఉంటారు. బానిసలుగా ఉన్న తర్వాత మరలా వారి ప్రామిస్ ల్యాండ్ దగ్గరికి వస్తారు అని అబ్రహాం గారికి దేవుడు జరగబోయే సంగతుల గురించి ముందుగానే చెప్పేశాడు. ఎవరికి? అబ్రహాం గారి గురించి. ఇలా అబ్రహాం గారు చెప్పేసిన తర్వాత దేవుడు ఏం చేసిన, ఇస్సాకును పుట్టించాడు. ఇస్సాకు తర్వాత యాకోబుని పుట్టించాడు. యాకోబు యాసవులు పుట్టారు. యాకోబుకి ఏమో 12 కొడుకులు పుట్టారు. ఈ 12 కొడుకులు పుట్టిన తర్వాత యోసేపు ఏమో మనందరూ తెలుసు. యోసేపు ఆ 11 మంది అన్నాదమ్ములు ఏం చేశారంటే ఇతని మీద పగబెట్టుకుని, యోసేపు మీద పగబెట్టుకుని ఈజిప్ట్ దేశానికి అమ్మేశారు. ఈజిప్ట్ దేశానికి వెళ్తున్న వారికి అమ్మేశారు. ఇలా ఈజిప్ట్ దేశానికి వెళ్తున్న అమ్మేసిన తర్వాత ఈజిప్ట్ అనే దేశంలో దేవుడు ఏం చేశారంటే యోసేపు కానీ ఒక అత్యున్నతమైన సింహాసనం ముందు కూర్చొని పెట్టడానికి దేవుడు అవకాశాలు చేశాడు. ఇదంతా మనకు తెలిసిన విషయమే. ఇదిగో 10వ వచనం చదువుతున్నా. దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుటను అతను అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకు తన ఇంటికిని అతనిని అధిపతిగా నియమించెను. అంటే యోసేపు గారి గురించి ప్రస్తావన కూడా స్టెఫన్ గారు కోట్ చేశారు. అంటే అబ్రహాం గారితో స్టార్ట్ చేశాడు. అబ్రహాం గారితో స్టార్ట్ చేస్తూ అలాగ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? యోసేపు తన తండ్రి అని యాకోబును తన స్వజనులందరూ పిలువనెప్పను. సుమారుగా అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎవరుతున్నారు, ఇశ్రాయేలు ప్రజలు టోటల్గా ఎంతమంది ఈజిప్ట్ దేశానికి వచ్చారంటే 75 మంది వచ్చారట. బాగా గుర్తుపెట్టుకోండి, మనకి నిర్గమకాండం 1వ అధ్యాయంలో 70 మంది అని ఉంటుంది. ఒకసారి తీద్దాం. ఒకవేళ మీ దగ్గర బైబిల్ ఉంటే లేదా తెలుగు బైబిల్ ఒకవేళ మొబైల్లో ఉంటే నిర్గమకాండం 1వ అధ్యాయం 1వ రోజున ఒకసారి రెఫరెన్స్ నాకు యూట్యూబ్లో కోట్ చేయండి కామెంట్లో. నిర్గమకాండం 1వ అధ్యాయం త్వరగా నిర్గమకాండం క్షమించండి, ఆదికాండంలో అనుకుంటా. సుమారుగా ఏం జరుగుతుందంటే సుమారుగా 70 మంది వస్తారు వాళ్ళు. ఈ 70 మంది వచ్చిన తర్వాత సుమారుగా ఇక్కడ 70 మంది రాస్తే అక్కడ మనకి స్టెఫన్ గారు చెప్తున్న ప్రసంగంలో 75 మంది అని రాశారు. అంటే 75 మంది ఈజిప్ట్ దేశానికి ఇశ్రాయేల్ ప్రజలు వచ్చారని అక్కడ స్టెఫన్ గారు చెప్తున్న ప్రసంగంలో మనకు కనబడుతుంది. అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుంది త్వరగా చెప్తున్నాను. త్వరగానే అంటే నేను మరలా చెప్తున్నా, షార్ట్కట్లో చెప్పడానికి ప్రయత్నాలు చేస్తాను. ఎందుకంటే సుమారుగా ఈ అధ్యాయాలన్నీ వివరించాలి.
ఎందుకంటే పార్ట్ 2 కూడా కంటిన్యూగా దీంతో పాటు వెళ్ళిపోద్ది. కాబట్టి నేను మీ ఎంత త్వరగా అయితే వివరిస్తానో అంత త్వరగా మీరు ఉంటే నాకు కూడా కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతాం. నెక్స్ట్, సుమారుగా ఈజిప్టు దేశంలో యోసేపు గారు చనిపోయారు. యోసేపు గారు చనిపోయిన తర్వాత అతని గురించి తెలియని ఒక రాజు పుట్టాడు. అతను రాజు పుట్టేసిన తర్వాత ఏం చేశాడు మనందరికీ తెలిసిన విషయమే. మోషే గారి జీవిత చరిత్ర మనకు తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ గడిచిన క్లాస్ కూడా మోషే గారి జీవిత చరిత్ర మనం తెలుసుకున్నాం. మోషే గారి గురించి మనం తెలుసుకున్నప్పుడు ఆ కాలం ముందు, అంటే మోషే పుట్టే సమయంలో ఆ కాలం ముందు మోషే గారు పుట్టాడు. 20వ వచనం, 7వ అధ్యాయం 20వ వచనం. మోషే పుట్టినప్పుడు ఏం జరిగింది? అతడు చాలా దివ్యసుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు దాచిపెట్టాడు. 3 నెలలు పెంచి 3 నెలలు దాచిపెట్టిన తర్వాత అతడు దాయలేక ఏం చేశాడంటే తన తల్లి నైలు నదిలో పడేసింది. నైలు నదిలో ఒక జమ్ము పెట్టెను తయారు చేసి ఆ జమ్ము పెట్టెలో శిశువుని పెట్టి వదిలేసింది. ఆ అక్క ఏం చేసిందో తోడుగా వెళ్ళింది. ఎక్కడికి వెళ్తాడు, ఎవరి దగ్గరికి వెళ్తాడు నా తమ్ముడు అనేసి మిరియామ్ గారు అలా తిరుగుతూ ఉంటే ఆఖరికి ఎవరి చేతులకు వెళ్ళిందంటే ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళింది. ఇలా ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళిన తర్వాత మోషే గారు ఏం చేశారు? మోషే గారు సుమారుగా సకల విద్యలు నేర్చుకున్నాడు. అక్కడ కనబడుతుంది చూడండి, 22వ వచనం. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అంటే ఫరో కుమార్తెగా ఉన్నప్పుడు మోషే గారు ఏం చేశారంటే ఈజిప్ట్ దేశంలో తనకు ఉన్నటువంటి విద్యలన్నీ నేర్చుకున్నాడట. కత్తిసాము నేర్చుకున్నాడంట, సివిల్ డిపార్ట్మెంట్, అన్ని రంగాలలో కూడా మోషే గారు అన్ని విద్యలు నేర్చుకున్నాడు. ఇలా విద్యలు నేర్చుకున్న తర్వాత సుమారుగా అతను 40 సంవత్సరాలు వచ్చేసి, అప్పుడు ఇంకా మ్యారేజ్ కాలే ఎవరికి? మోషే గారికి 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, ఇశ్రాయేలు ప్రజలు నా పిల్లలు, ఇశ్రాయేలు ప్రజలు నా అన్నదమ్ములు అని తన హృదయంలో చూడాలనుకుని ఒకరోజు ఇశ్రాయేలు ప్రజలను చూడడానికి వెళ్తే హెబ్రీడికి ఇశ్రాయేలు ప్రజలకి మరొక ఐగుప్తుడికి ఇద్దరి మధ్యలో గొడవ జరుగుతుంటే ఈ హెబ్రీడ్ని కొడుతున్నాడని ఐగుప్తుని ఒకే ఒక్క దెబ్బతోటి మోషే గారు ఏం చేసి చంపేసి ఇసుకలో పాతి పెట్టేశాడనే విషయం ఎవరు తెలుసు? కేవలం హెబ్రీడ్కి మాత్రం తెలుసు, ఇంక మిగిలిన వారు ఎవరికి తెలియదు. ఎందుకు చేశాడు అంటే ఈ వచనం ఎందుకు రాయబడిందంటే, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడని తెలియచేయడానికి. ఒకసారి అండి ఫోన్ వస్తుంది. క్షమించండి. అందరికైనా వాయిస్ ఓకేనా? త్వరగా వాయిస్ ఓకేనా? జాగ్రత్తగా ఉందాం. అందరూ కూడా క్షమించండి, మొబైల్ సైలెంట్లో పెట్టడం మర్చిపోయా. మోషే గారు ఏం చేశారంటే, అక్కడ కనబడుతున్న విషయం ఒకసారి మనం బైబిల్ నుంచి చదువుదాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 25వ వచనం. త్వరగా చదువుదాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 25వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 25వ వచనం చదువుదాం జాగ్రత్తగా. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణను దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచిని కానీ వారు గ్రహించలేదు. అందరికి అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఐగుప్తిని చంపినటువంటి సందర్భాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించడానికి దేవుడు మోషేని ఎన్నుకున్నాడనే విషయం వీరికి తెలియాలనేసి మోషే గారు ఏం చేసింది? ఐగుప్తుని చంపాడు. కానీ విచిత్రం వాళ్ళకి గ్రహించలేదు.
వారు గ్రహించలేదు కాబట్టి మరుసటి రోజు ఏం జరిగింది? ఈ హెబ్రీయుడు అంటే ఇశ్రాయేలు ప్రజలు అవుతుంది. ఇశ్రాయేలు ప్రజలిద్దరూ కూడా పోట్లాడుకుంటుంటే, అన్న ఎందుకని మీరు గొడవ పట్టుకుంటారు, అలా చేయడం మనకి మంచిది కాదనేసి ఇశ్రాయేలు మధ్యన నిలబడి మోషే గారు మాట్లాడుతుంటే వాళ్ళు అన్నారు, ఒక జవాబు ఇచ్చారు. ఏంటి ఆ జవాబు? త్వరగా 27వ వచనం, ఆయనను తన పొరుగు వానికి అన్యాయం చేసిన వాడు మా మీద మిమ్మల్ని నిన్ను అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడు? నీవు నిన్న ఐగుప్తిని చంపిన నన్నును చంపదలచి ఉన్నావని అతను త్రోసివేసెను. బాగా వినండి. అంటే మోషే గారిని దేవుడు ఎన్నుకున్న సంగతి మోషే గారికి మాత్రమే తెలుసు, వీళ్ళకి తెలియట్లే. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి. ఇశ్రాయేలు ప్రజలకి విషయం తెలియనప్పుడు దేవుడు సరే ఇంకేం చేద్దాం అనేసి ఇశ్రాయేలు ప్రజలు వీళ్ళిద్దరు కూడా ఏం చేశారంటే, నిన్న ఐగుప్తుని చంపినప్పుడు మమ్మల్ని కూడా చంపేసి ఇసుకలో పాతి పెట్టేద్దాం అనుకుంటున్నావా అని ఇశ్రాయేలు ఇద్దరు కూడా మోషే గారి మీద తిరుగుబాటు చేశారు. ఈ విషయం ఎప్పుడైతే ఫరోకు తెలిసిపోతానని చంపేస్తాడనేసి మోషే గారు ఏం చేశారు? మిద్యాన్ అనే ప్రాంతానికి పారిపోయారు. మిద్యాన్ అనే ప్రాంతానికి పోయిన తర్వాత ఆయనకి సుమారుగా 2 పిల్లలు పుట్టారట, కుమారులు పుట్టారట. 2 కుమారులు పుట్టిన తర్వాత మరలా 40 ఏండ్లు అయిన పిమ్మట అంటే సుమారుగా 80 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? సీనాయి పర్వతమందు ఒక పొదలో కనబడ్డాడంట. జాగ్రత్త చూద్దాం. 40 ఏండ్లు అయిన తర్వాత 30 వచనం. నేను అందరికీ అర్థమవుతున్న చెప్తున్న విషయాలు త్వరగా వెళ్ళిపోతున్నానా? చెప్పండి. స్లోగా వెళ్ళమంటే స్లోగా వెళ్తా, పర్వాలేదు బ్రదర్, కొంచెం అలాగే స్పీడ్ కంటిన్యూ చేయండి అంటే స్పీడ్ కంటిన్యూ చేస్తున్నాం. త్వరగా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. స్పీడ్గా ఉంది, పర్వాలేదా? కొంచెం స్పీడ్ తగ్గించమంటారా? ఓకే, రైట్. ఒకరు మాత్రం రెస్పాండ్ అయ్యారు 29 మందిలో. ఓకే, పర్లేదట. జాగ్రత్తగా ఉంటాం. 30 వచనం నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా ఉంటాయి. సుమారుగా మోషే గారికి 80 సంవత్సరాలు వచ్చాయి. 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత సీనాయి పర్వతం ఒకటి ఉంది. ఆ సీనాయి పర్వతం ముందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత కనబడిందంట. అగ్నిజ్వాలలో ఒక దేవదూత కనబడుద్ది. మోసే చూసి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడిపోయి దాన్ని నిదానించి చూచుడు దగ్గరికి రాగా, నేను నీ పితరుల దేవుడును, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడును అని ప్రభువు వాకు వినబడను. అంటే దేవదూత అక్కడ కనబడినప్పుడు దేవదూత మాట్లాడుతున్న విషయం, నేను అబ్రహాము దేవుడును, నేను నీ పితరుల దేవుడును, అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడని ట్యాగ్ ఇచ్చుకుంటూ వచ్చిన తర్వాత కనుక మోసే వణికి నిదానించి చూచుటకి తెగింపలేదు. అంటే దేవదూతను చూడడానికి అతను ఎలాగుందో ఆ రూపం చూడడానికి తెగించడానికి వెళ్ళాడంట, కానీ తెగింపలేకపోయాడట. అందుకు ప్రభు అన్నాడట, నీ చెప్పులు విడుము, నీవు నిలిచిన చోటు పరిశుద్ధ భూమి. ఐగుప్తులోన నా ప్రజల యొక్క దురావస్థని నిదానించి చూచి తిని వారి మొరను వెంటని వారిని విడిపించుటకు దిగి వచ్చినంటరము, నేను ఇప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదనని అతనితో చెప్పాను. ఇది మోషే గారి గురించి మన చరిత్ర మనం తెలుసుకున్న ఆల్రెడీ గడిచిన క్లాస్లో. అయితే మోషే గారు తన జీవితంలో జరిగినటువంటి పరిణామం ఏంటంటే 80 సంవత్సరంలో దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి, ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి దేవుడు మాట్లాడిన విషయాలను కూడా నిర్గమకాండలో మనం వివరించుకున్నాం. కాబట్టి దాని గురించిన వివరణ కూడా లిటిల్గానే చెప్తున్నాం. ఇవన్నీ జరిగిన తర్వాత కొంతమంది ప్రభువా మమ్మల్ని నిన్ను అధికారిగాను తీర్పరుగాను నిన్ను నియమించేవాడెవడని వారు నిరాకరించి ఈ మోషేను అతన్ని పొదల్లో కనబడిన దేవదూత దేవుడు నిన్ను అధికారిగాను విమోచకుగా నియమించి అన్నాడని పంపించాడు. ఇలా పంపించిన తర్వాత ఇది మీకు ఒక విషయం చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఇతడు ఎవరు? మోషే గారు ఐగుప్తులోను ఎర్ర సముద్రములోను 40 సంవత్సరాలు అరణ్యములను మహత్కార్యములు సూచక్రియలు చేసి వారిని తోడుకుని వచ్చాను.
అంటే కనాను అనే భూభాగాన్ని తీసుకుని రావడానికి మోసే గారికి సుమారు పట్టిన కాల వ్యవధి 40 సంవత్సరాలు. అయితే అప్పుడు దేవుడు మోసే గారితో ఒక మాట అన్నాడు. ఏంటి ఆ మాట అంటే, నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులు మీకు పుట్టిస్తాడు. ఈ మాట ఎక్కడుందో ఒకసారి మనం చదువుకుంటే కొంచెం మనకి లోతైన విషయం మనకు అర్థమవుతుంది. ఏంటి ఆ మాట అంటే, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 15వ వచనం. త్వరగా తీద్దాం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 15వ వచనం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18 నుంచి 18. వారి సహోదరులో నుండి నీ వంటి ఒక ప్రవక్తను వారి కొరకు పుట్టిస్తాను. జాగ్రత్త వినండి. ఒకవేళ ఎవరి దగ్గరైనా తెలుగు బైబిల్ ఉంటుంది కదా మొబైల్లో, ఆ రెఫరెన్స్లు కూడా పెడితే కొంచెం చూసేవారు కూడా బాగుంటుంది. నెక్స్ట్, వారి సహోదరులో నుంచి అంటే ఇశ్రాయేలు జనాల్లో నుంచి ఒక నీ లాంటి ఒక ప్రవక్తను పుట్టిస్తాను. అతని నోట నా మాటలు ఉంచుతాను. నేను అతనికి ఆజ్ఞాపించిన యావత్తును అతడు వారితో చెప్తాడు. అంటే నేను ఏదైతే చెబుతానో, నేను చెప్పిన మాటను బట్టి అతడు పలుకుతాడు. ఆ ప్రవక్తే చెబుతాడు. అతడు నా నామమును చెప్పు, నా మాటలను వినని వారిని దాని గూర్చి విచారణ చేస్తాను. అంటే మోషే గారు ఎవరైతే ఉన్నారో, మోషే గారి ద్వారా దేవుడు చెబుతున్న మాట అంటే, మోషే నీ వంటి ఒక ప్రవక్తను పుట్టిస్తా. ఆ ప్రవక్తను పుట్టించి ఆ ప్రవక్తతో నేను ఏం చెప్తాను, నేను ఏ విధంగా అయితే మాట్లాడుతానో అదే రీతిగా మాట్లాడతా. తండ్రి, నువ్వు నాకు నేర్పించిన మాటలు వీరికి చెప్తున్నా అని చెప్తాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఈ మాటలు ఏవైతున్నావో తండ్రి దగ్గర నేర్చుకున్న సంగతులు మీకు చెబుతున్నాననేసి సువార్త పరిచర్యలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉంటారు. ఇదిగో ఎవరైతే ఆయన మాట వినలేదో, ఎవరైతే ఆయన మాట వినని వారికి దేవుడు ఏం చేస్తాడు, విమర్శ దినాన, శ్రమ దినాన వారికి తీర్పు అనేది ఉంటుందని చెప్తాడు. అక్కడ కూడా విచారణ చేస్తానని చెప్పాడు. ఇలా విచారణ చేస్తాడని చెప్పినప్పుడు ఆ నీ వంటి ఒక ప్రవక్తను పుట్టిస్తాననగా ఆ ప్రవక్త ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు అని స్టెఫను గారు మోసే గారి సందర్భాన్ని ఎత్తుకున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే పాత నిబంధన గ్రంథంలో కొంతమంది ప్రవక్తలు చెప్పినటువంటి ఆ ప్రవచనాలు ఏవైతే ఉన్నావో ఆ ప్రవచనాలు లేవనెత్తడం స్టార్ట్ చేశాడు స్టెఫను. తర్వాత ఏం జరిగింది, తర్వాత ఫాస్ట్గా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. 39వ వచనం. ఇతనికి మన పితరుల లోబడికి ఇతను త్రోసివేసి తమ హృదయములు ఐగుప్తునకు పోగిన వారిని మాకు ముందు నడిచినట్టు దేవతలు మాకు చెయ్యి. మోసే కొంతమంది ఏం చేశారు, మోసే గారు సీనాయి పర్వతంలో ఉండే కొంతమంది ఆహారం తీసుకుని వచ్చి ఆహారంతో ఏం చేశారంటే దూడను తయారు చేశారు. విచిత్రం ఏంటంటే ఇతడు ఏమైపోయాడో మాకేం తెలియదని వీళ్ళన్నీ కూడా ఈ సందర్భాలన్నీ మోసే గారు గురించిన సంగతులు, అహరోను గురించిన సంగతులు, వీటన్నిటిని ఇశ్రాయేలు ప్రజలు ఆ కాలంలో ఉన్న సన్నహెడ్రిన్ సభలు ఎవరైతే పెద్దలు ఉన్నారో ఈ పెద్దలకు వివరిస్తున్నాడు స్టెఫన్ గారు. అలా చెబుతూ 42వ వచనంలో ఒక మాట ఉన్న జాగ్రత్త చూడండి. అందుకు దేవుడు వారికి విముఖుడై వీళ్ళందరూ ఇశ్రాయేలు ప్రజలు ఎలా చేస్తున్నారనేసి వారిని చూసి వారి మీద దేవుడు ఏం చేశాడంటే ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టేసాడట. ఇందుకు ప్రమాణంగా ప్రవక్తల గ్రంథమందు ఇలాగూ రాయబడింది. అంటే ఓ ప్రవక్త ఏమంట రాశాడంటే, ఇశ్రాయేలు ఇంటి వారులారా, మీరు అరణ్యంలో 40 ఏండ్లు బలి పశువులను అర్పణములు నాకు అర్పింతిరా. అంటే 40 సంవత్సరాలు సుమారుగా ఈజిప్ట్ అనే దేశం నుంచి కనాను భూభాగాన్ని తీసుకుని వచ్చినప్పుడు మీరు నా కోసం ఎక్కడైనా బలులు అర్పించారా? అర్పించలేదు. ఎప్పుడు చూసినా 40 సంవత్సరాల్లో మాకు నీరు లేదు, మాకు మాంసం లేదు, మాకు పూరడి లేవు, మాకు మన్నా లేదు, మాకు ఆ టైంలో అక్కడ ఉంటే ఈజిప్ట్ అనే దేశంలో ఉంటే ఉల్లిపాయలు, కూరగాయలు, కీరదోసకాయలు అవన్నీ తినేవాళ్ళు. మోసే నీ వెనకాల వచ్చి మమ్మల్ని చంపేయడానికి తీసుకుని వచ్చావా అని సనుక్కున్నారు తప్ప, అరే మన దేవుడు నిజమైన దేవుడు రా, మన శ్రమను చూసి మరలా మన కనాను భూభాగం తీసుకుని వెళ్తున్నాడు అని ఎవడైనా నాకు ప్రార్థన చేశారా అని ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు బాధపడుతున్నాడు. అంటే అందులో ఆల్రెడీ కొంతమంది ఉన్నారని మరికొంతమంది గురించి మాట్లాడుతున్నా.
ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు బాధపడుతున్న విషయం. వాళ్ళు ఏం చేశారంట, వారు మీరు అంటే ఇశ్రాయేలు ప్రజలు పూజించడానికి మీరు చేసుకున్న ప్రతిమలు మొలోకు గుడారమును రొంపాయని దేవత నక్షత్రం మోసుకుని పోతారే. అంటే కనాన్ అనే భూభాగంలో 2 దేవతలు ఉన్నారు. బయలు దేవత ఉంది, రొంపా దేవత ఉంది, మొలోకు అనే దేవత కూడా ఉంది. ఇలాంటి దేవతలు మీరు పూజ చేసేసారు అని ఒక ప్రవక్త మాట్లాడారంట. ఆ ప్రవక్త ఎవరు కాదు, ఆమోసు గారు. త్వరగా ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 24-25 వచనంలో ఈ మాటను గురించిన ప్రస్తావన, ప్రవక్తలు మాట్లాడిన మాట మనకి స్టెఫన్ గారు కోట్ చేస్తున్నారు. అంటే ఈ ప్రవచనం, ఈ మాట ఎవరి గురించి రాయబడింది అంటే ఆమోసు గ్రంథంలో ఆమోసు అనే ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్న మాటను ఈ స్టెఫన్ గారు చాలా బాధపడి మాట్లాడుతున్నాడు ఆ సభలో. తర్వాత ఏం జరిగింది, గనుక బబులోను అవతలికి మిమ్మల్ని కొనిపోయేదను, అతడు చూసిన మాదిరి చెప్పున దాన్ని చేయవలని మోషేతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారం సాక్ష్యపు గుడారము అరణ్యంలో మన పితరులు ఎద్దు ఉండను. వీరన్నిటిని చెప్పుకుంటూ అప్పుడు ఎవరి దగ్గరకు వచ్చాడు అనుకుంటున్నారు, మోషే గారి దగ్గర నుంచి జాగ్రత్తగా దావీదు దగ్గరికి వచ్చాడు. ఇగో సొలొమోను గారు అంటే దావీదు గారు ఉన్నారు కదా, దావీదు గారు ఏమనుకున్నారు, దేవుని మందిరాన్ని కట్టాలని ఆశపడ్డాడు, రాజు దగ్గరకు వచ్చేసాడు. దేవుని మందిరాన్ని కట్టాలని దావీదు మహారాజు అనుకుంటే, దావీదు మహారాజుకి నాతన్ అన్న ప్రవక్త ఏం చెప్పాడంటే, అయ్యా నువ్వు కట్టడానికి నీకు దేవుడు పర్మిషన్, ఎందుకంటే నీ చెయ్యి రక్తంతో తడిసిపోయింది, నువ్వు కట్టవు, నీ తర్వాత సొలొమోను వస్తాడు కదా, సొలొమోను నీ కుమారుడైన సొలొమోను దేవుని మందిరాన్ని కడతాడని అక్కడ దేవుడు ఆ సొలొమోను గారికి ఇచ్చినటువంటి తలాంతును బట్టి దేవుని మందిరాన్ని కట్టాడు. అప్పుడు దేవుడు ఏం మాట్లాడాడు ఒకసారి చూద్దాం. 47వ వచనం, అయితే సొలొమోను ఆయన కొరకు దేవుని కొరకు మందిరాన్ని కట్టాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు, ఆకాశం నా సింహాసము, భూమి నా పాదపీఠం, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుతారు, నా విశ్రాంతి స్థలం ఏది, ఇవన్నీ నా హస్తకృతములు కావని ప్రభువు చెప్పుచున్నాడని ప్రవక్త పలికిన ప్రకారం సర్వోన్నతుడు హస్తకృతాలయమును నివసింపడు. ఈ మాట ఎప్పుడు రాయబడిందంటే యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. అంటే దేవుని మందిరాన్ని కట్టేసినా ఇంకా దేవుడు ఏమనుకుంటాడంటే, నేను ఆలయంలో ఉంటానని మీరు అనుకుంటున్నారు, కానీ విచిత్రం ఏంటంటే నేను ఆలయంలో పట్టడానికి సరిపోనురా, మీ హృదయం నాకు కావాలరా అనేసి దేవుడు బాధపడుతున్నాడని ఇశ్రాయేలు ప్రజల గురించి యెషయా అనే ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్న విషయాన్ని స్టెఫన్ గారు బాధపడుతూ చెప్తున్నాడు. అంటే ఎంత బాధపడుతున్నాడంటే అక్కడ అర్థమవుతుంది. అప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు స్టెఫన్ గారు, ముష్కర్లారా, హృదయములను చెవులను దేవుని వాక్యం లోపరచిన వారలారా, మీ పితరుల వరే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురిచుచున్నారు. అంటే ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు కనాను భూభాగం తీసుకుని వెళ్తున్నారు, దేవుడు లోబడలే. మనకందరికి తెలిసిన విషయం ఏంటంటే మోషే గారు చనిపోయారు, మోషే గారు చనిపోతారు, యెహోషువ గారు వచ్చారు, యెహోషువ గారు చనిపోతారు, న్యాయాధిపతులు వచ్చారు. న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఏం తిరంగా ఉన్నారు చెప్పండి. ఒక న్యాయాధిపతి చనిపోయిన తర్వాత మరొక న్యాయాధిపతి వచ్చే సమయంలో సుమారుగా 40 సంవత్సరాల కాల వ్యవధి. ఈ 40 సంవత్సరాల కాల వ్యవధిలో విగ్రహారాధన ఎక్కువైపోయింది వీళ్ళకి, ఇశ్రాయేలు ప్రజలకి. మరలా వేరొక న్యాయాధిపతి వచ్చేవాడు, ఆ న్యాయాధిపతి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ సెట్ చేసేవాడు. మరలా ఈ న్యాయాధిపతి చనిపోయిన తర్వాత మరలా లోకంలోకి వెళ్ళిపోయారు. మరలా ఇంకొక న్యాయాధిపతి వచ్చేవాడు, మరలా ఈ న్యాయాధిపతి ఉన్నప్పుడు మరలా బాగున్నవారు, మరలా న్యాయాధిపతి చనిపోతే మరలా లోకంలో. ఎంత విచిత్రం ఉందంటే, మీరు ఎలాంటి వారంటే ఒక న్యాయాధిపతి ఉంటే బాగుంటారు, ఆ న్యాయాధిపతి చనిపోతే మరలా మీరు లోకంలోకి వెళ్ళిపోతున్నారు. మీ స్టాండింగ్ పొజిషన్ బాలే. అందుకని దేవుడు ఏం చేశాడు, రాజుని ఏర్పాటు చేసుకున్నాడు. రాజుల ద్వారా అన్నా వీరు మారతారనుకుంటే కొంతమంది రాజులు ఏం చేశారంటే ఆ బయలుదేవతకి, రొంపా దేవతకి, మొలోకు దేవతకి ఇలాంటి దేవతను తీసుకొని వచ్చి నా యెరూషలేము భూభాగాన్ని, ఇశ్రాయేలు భూభాగాన్ని నాశనం చేసేసాడని దేవుడు చాలా బాధపడుతున్నాడు. ఇలా చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే మీరు దేవాలయంలో ఉండిపోయారు తప్ప మీ హృదయాల్ని, ధర్మశాస్త్రాన్ని మీరు దాని ఆజ్ఞకు లోబడిన వారుగా ఉన్నారని వీళ్ళందరినీ తిడుతున్నాడట స్టెఫన్ గారు ఆ సభలో. అంటే ఎంత విచిత్రం ఉందంటే, మీ పితరులు ప్రవక్తలు ఎవరిని హింసింపకుండిరి అంటే చాలామంది మన పితరుల్ని మనం హింసించాం, చంపేస్తాం. ఆ నీతిమంతుని కూడా, అంటే ఆ నీతిమంతుడైన రాకను గూర్చి ముందు తెలిసిన వారిని చంపిరి.
ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారు. ఇక్కడ మరలా ఇప్పుడు ఎవరితో ల్యాండింగ్ అవుతుందంటే యేసుక్రీస్తు వారితోటి స్టెఫన్ గారు ల్యాండింగ్ చేస్తున్నాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు, ఆయన దేవుని గురించి చెప్పాడు. దేవుని గురించి చెప్పిన తర్వాత మీరు కూడా దేవుని గురించి చెప్పిన వారిని మీరు ఏం చేస్తున్నారు? చంపేశారు. ఇదిగో మీరు ఆయన అప్పగించి చంపేశారు. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం మీరు పొందితిరి కానీ దాన్ని గైకొనలేదు. అందరికి అర్థమవుతుందా? అంటే ధర్మశాస్త్రం ఇవ్వబడింది కానీ దాన్ని మీరు ఆచరించట్లే, మీరు గైకొనట్లేదు అని ఈ స్టెఫన్ గారు ఎప్పుడైతే ఇలా మాట్లాడారో అప్పుడు వెంటనే వారి మాటలు విని ఎవరి మాటలు? స్టెఫన్ గారి మాటలు విని కొంతమంది ఏం చేశారంటే స్టెఫన్ మీద చాలా కోపంతో పండ్లు కొరికారట. పండ్లు కొరికి అయితే అతడు ఆ అబ్బాయి యంగ్స్టార్ స్టెఫను పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరు చూచి ఏం చేసేటంట? దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుటయు చూచి. అర్థమవుతుందా? అంటే పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడు అలా పైకి చూశాడంట. అలా పైకి చూసిన వెంటనే ఆకాశం తెరవబడిందంట. ఈ ఆకాశం తెరవబడినప్పుడు ఎవరు కనబడ్డాడు? తండ్రి అయిన దేవుడు కనబడ్డాడంట. ఆ తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వములు ఎవరు నిలబడినట్టు కనబడుతుందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు కనబడుతున్నటువంటి దృశ్యాన్ని కనబడుతుంది. అప్పుడు ఆయన అంటున్నాడు చూడండి 56వ వచనం, ఆకాశము తెరవబడటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండటయు చూచుచున్నారని చెప్పాను. మీ అందరికి అర్థమవుతుందా? అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు అనే విషయం మనకు తెలుసు. ఎక్కడుంది బైబిల్లో? హెబ్రీ సంఘానికి రాసిన పౌలు గారు పత్రిక. త్వర తీద్దాం. పౌలు గారు హెబ్రీ సంఘానికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. దేవుని చిత్తమైతే మీలో ఎవరైనా ఉంటే కామెంట్లో రెఫరెన్స్ రాయడానికి ట్రై చేయండి. చాలా మంచి మాట అది. పౌలు గారు హెబ్రీ సంఘానికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందెను. వారికంటే అంత శ్రేష్ఠుడై చూడండి ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుండెను అంటే కూర్చున్నాడు. మరి స్టెఫన్ గారు ప్రసంగం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మతో నిండుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు అంటే మనుష్య కుమారుడు నిలబడి ఉన్నాడా, కూర్చుని ఉన్నాడా? త్వరగా మీరు జవాబు చెప్పడానికి ప్రయత్నాలు చేయండి. ఇప్పుడు స్టెఫన్ గారు ప్రసంగం చేస్తున్నప్పుడు ఈ ప్రసంగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మతోటి ఈయన చూస్తున్నప్పుడు, ఎవరు? స్టెఫన్ గారు ఆ ఆకాశం వైపు తేరు చూస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి పొజిషన్ ఏంటి? పొజిషన్ చెప్పండి ఒకసారి. కూర్చుని ఉన్నాడా, నిలబడి ఉన్నాడా? మళ్ళీ అడుగుతున్న ప్రశ్న. ప్రభువైన యేసుక్రీస్తు వారు స్టెఫన్ గారు చెబుతున్నటువంటి ప్రసంగంలో, థ్యాంక్ యూ అన్న, స్టెఫన్ గారు చేస్తున్న ప్రసంగంలో యేసుక్రీస్తు వారు కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? హెబ్రీ సంఘంలో పౌలు గారు రాస్తున్న పత్రికలో దేవుడు కుడిపార్శ్వమున కూర్చుండేను అని ఉంది. మరి స్టెఫన్ గారి ప్రసంగంలో ఎలాగుంది అంటే స్టెఫన్ గారి ప్రసంగానికి యేసుక్రీస్తు నిలబడిపోయాడట. అరే, యంగేజ్లో యవ్వన ప్రాయంలో ఉన్న ఒక అబ్బాయి, అపోస్తులు పక్కన లేరు, తల్లిదండ్రులు పక్కన లేరు, తనతో పాటు ఎవ్వరు లేకుండా ఒక్కడే నిలబడిపోయి నా గురించి ఎంత గొప్పగా చెబుతున్నాడే అనేసి యేసుక్రీస్తు వారు నిలబడేంతగా సువార్తను ప్రకటిస్తున్నాడని యవ్వనస్తుడని స్టెఫను. మరి మన ప్రసంగాన్ని దేవుడు ఎలా ఉన్నాడు చెప్పండి? మనం కూడా సంఘాల వాక్యాలు చెప్తాం, మనం కూడా సంఘాలు దేవుని పాటలు పాడతాం. మన పాటలు పాడుతున్నప్పుడు, మన ప్రసంగం చేస్తున్నప్పుడు దేవుడు ఆయన ఎలా చెప్తాడో చూద్దామలే అని కూర్చుని చూస్తున్నాడా, నిలబడి చూస్తున్నాడా అనే విషయం కూడా మనం గ్రహించాలి.
అంటే స్టెఫన్ గారు చేస్తున్న ప్రసంగానికి దేవుడి యొక్క కుమారుడైన మనుష్య కుమారుడు ఏం చేశాడంటే కుడిపార్శ్వముందు నిలబడి చూస్తున్నాడట. ఎంత విచిత్రంగా ఉంది చూడండి. నిలబడ్డాడట. నిలబడి చూశాడని చెబుతున్నప్పుడు అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి ఏం చేశారు, పట్టణపు వెలుపల అతను వెళ్ళగొట్టారు. పట్టణపు వెలుపలకి అంటే దేవదోషణ చేసేవారికి మోసే గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి, ఎవరైతే దేవదోషణ చేస్తారో దేవదోషణ చేసేవారికి పట్టణపు వెలుపలకు తీసుకుని వెళ్ళిపోయి రాళ్ళతో కొట్టి చంపాలి. అది మోసే గారి ఆజ్ఞ. ఇప్పుడు ఇతడు దేవదోషణ ఏం చేశాడంటే మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు అని ఈ విషయం ఏదైతుందో ఈ విషయాన్ని బట్టి ఇదిగో దేవదోషణ చేశాడు అని ఆ కారణాన్ని బట్టి అతను ఏమి అడగకుండానే స్టెఫన్ గారిని ఏం చేశారంటే పట్టణపు అవతలకు తీసుకుని వెళ్ళిపోయారట. పట్టణ వెలుపల తీసుకుని పోయి వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వు చంపిరి. సాక్షులు సౌలు అంటే కిలికియా ప్రాంతం నుంచి వచ్చిన సౌలు ఉన్నాడే, సౌలు కాస్త పౌలుగా మారాడు. ఆ సౌలను యవ్వని యొద్ద ఈ బట్టలు పెట్టారట. ఎందుకంటే సౌలు సాదాసీదా వ్యక్తి కాదు. సౌలు అనే అతని దగ్గర అతని పాదంలో వస్త్రాలు పెట్టిరి. ప్రభువుని గూర్చి మొరపెట్టుచు స్టెఫన్ గారు ఏమంటున్నారు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్ళతో కొట్టిరి. రాళ్ళతో కొట్టేశారంట. అతడు మోకాలుని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించాను. సౌలు అతని చావుకు సమ్మతించాను. ఇదే ఎంత విచిత్రంగా ఉందంటే స్టెఫన్ గారు చేసిన ఒక ప్రసంగం ఏదైతుందో ఒక అధ్యాయంలో పాత నిబంధన గ్రంథం అంతా వివరించి చెప్పేశాడు. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం కూడా పాత నిబంధన గురించి క్లియర్గా చెప్పు అంటే ఒక గంటలో చెప్పగలమా? చెప్పలేము. కానీ స్టెఫను పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు కాబట్టి ఈజీగా ఒక అధ్యాయంలో ఈ లూకా గారు పొందుపరిచి క్లియర్గా ఇదిగో ఇలా మాట్లాడాడని లూకా గారు మనకి స్టెఫన్ గారి ప్రసంగాన్ని ఒక అధ్యాయంలో కూర్చాడు. అడుగుతున్న మరలా స్టెఫన్ గారి ప్రసంగం ఎంతమందికి అర్థమైంది? త్వరగా, ఎందుకంటే ఇంకా మరొక అధ్యాయం చెప్పి ముగించేస్తా. ఎందుకంటే అధ్యాయాల వివరణ చాలా ఇంపార్టెంట్. స్టెఫన్ గారు ఇప్పటి వరకు చేసిన ప్రసంగం మీకు ఇల్లో ఎంతమందికి అర్థమైంది? అంటే నేను చెప్పిన 7వ అధ్యాయం అంతా కూడా మీకు అర్థమైందా, అర్థం కాలేదా అని? త్వరగా ఎవరికి అర్థం కాలేదండి? అంటే స్టెఫన్ గారి ప్రసంగం అంటే 7వ అధ్యాయం అంతా అర్థమైందా, అర్థం కాలేదా అని అడుగుతున్నా. మీరు చెప్పడం బట్టి నేను మరలా వివరించే ప్రయత్నాలు చేస్తాను, అందుకని అడుగుతున్నా. ఎందుకంటే ఇంకా మనకి 4 అధ్యాయాలు ఉన్నాయి. 12వ అధ్యాయం వరకు మనం చెప్పాలి. మీరు త్వరగా రెస్పాండ్ అవ్వండి. ఓకే, రైట్. ఇక్కడ నుంచి సంఘం గురించిన విషయాలు మనకు అవసరం. ఎందుకంటే ఇప్పటి వరకు స్టెఫన్ గారు చంపేశారు. ఈ 7వ అధ్యాయం వరకు స్టెఫన్ గారి చరిత్ర మనకు కనబడింది. ఇప్పుడు స్టెఫన్ గారు చనిపోయిన తర్వాత ఏం జరిగిందనే విషయం 8వ అధ్యాయం మనకు కనబడుతుంది. 8వ అధ్యాయం ప్రారంభవచనంలో ఏం జరిగింది అంటే నేను షార్ట్ కట్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, జాగ్రత్త వినడానికి ప్రయత్నాలు చేయండి. ఏంటి అంటే ఆ కాలం ముందు యెరూషలేములో సంఘానికి గొప్ప హింస కలిగింది. అంటే స్టెఫన్ గారిని చంపేశారు. మంచి యవ్వన ప్రాయంలో ఉన్న ఒక యవ్వనస్తుని చంపేశారు. వీళ్ళు చాలా క్రూరులుగా పిలువబడుతున్నారు రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి యాజకులు. అరే మనం ఏం చేద్దామని
వీళ్ళందరూ కూడా సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏం జరిగిందంటే అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశంలో చెదిరిపోయారు. ఎంతమంది అయితే సంఘంలో కూడుకున్నారో సుమారుగా నాకు తెలిసి 10,000 మంది పైచీలుకే సంఘం అంతా కూడుకున్నారు. ఈ 10,000 మంది పైచీలుగా ఎప్పుడైతే స్టెఫన్ గారు మరణించారో, స్టెఫన్ గారు చంపేశారో, ఆ స్టెఫన్ గారి భయం వలన, అంటే స్టెఫన్ గారు చంపేయడం వలన కొంతమంది ఏం చేశారు, అక్కడ ఉన్న వారందరూ కూడా చెదిరిపోయారు. యోదయ సమరయ ప్రాంతాలకు వెళ్ళిపోయారు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారట. అప్పుడు భక్తిగల యూదులు స్టెఫన్ గారిని సమాధి చేసి అతను గూర్చి బహుగా ప్రలాపించింది. అప్పుడు ఆ కాలంలో సౌలు ఏం చేశాడు, ఇంటింట చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకునిపోయి చెరసాలలో వేయించి సంఘాన్ని పాడు చేసి ఉన్నాడు. అంటే ఎవరైతే నజరేయుడైన యేసు క్రీస్తు గురించి మాట్లాడుతున్నా, యేసు ప్రభు వారి గురించి సువార్తను ప్రకటిస్తున్నా, ఎక్కడైనా ప్రార్థనలు చేసుకున్నా వారందరినీ ఏం చేస్తున్నాడు సౌలు అంటే, ఇంటింటికి వెళ్ళిపోయి నువ్వు నజరేయుడైన యేసుని నమ్ముతున్నావా అని అడిగినప్పుడు అవును నమ్ముతున్నా అంటే అర్జెంటుగా ఈడ్చుకుని పోయేవాడట. స్త్రీ అని భేదం లేదు, పురుషుని భేదం లేదు, పిల్ల జల్ల ఏ భేదం లేదు, అందరిని హింసించుకుంటూ పోతున్నాడంట సౌలు. ఇలా సౌలు ఎలాంటి కార్యాలు చేస్తున్నాడనే విషయం తెలిసిన వెంటనే ఈ యంగేజ్లో ఉన్నటువంటి ఇప్పుడు వంట పరిచర్లో పాలి భాగస్తుడైనటువంటి కొంతమందిలో ఒక అబ్బాయి మనకు కనపడుతున్న అబ్బాయి పేరు ఫిలిప్పు. బాగా వినండి. ఇప్పటి వరకు స్టెఫన్ గారి ముచ్చి మనం చదువుకున్నాం. ఇప్పుడు రెండవ పార్ట్ ఎవరై అంటే ఫిలిప్పు గారు. ఈ ఫిలిప్ ఎవరు అంటే వంట పరిచర్య చేయడానికి అపోస్తులు ఏర్పాటు చేసుకుని ఒక అబ్బాయి. ఈ ఫిలిప్పు ఏం చేశాడంటే సువార్త వ్యాపకం గురించి నేను భారం కలిగిన వాడనని యోదయ సమరయ గలిలయ అని మనకి ఇశ్రాయేలు భూభాగాలు 3 భూభాగాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మ్యాప్లో ఉంటుంది. ఇశ్రాయేలు పటంను గూర్చిన పటాలు ఉంటాయి. అందులో గలిలయ అని పైన ఉంటుంది, మధ్యలో సమరయ, దాని కింద యోదయ. ఇప్పుడు యోదయ భూభాగంలో అల్లరి జరుగుతుంది, హింస కలుగుతుంది. అందుకని ఫిలిప్పు ఏం చేసేటే ఆ పైన ఉన్న భూభాగం ఏదైనా సమరయ అనే ప్రాంతానికి వెళ్ళాడట ఫిలిప్పు గారు. ఇప్పుడు ఫిలిప్పు గారు సమరయ అనే ప్రాంతానికి వెళ్ళి ఏం చేస్తున్నాడు, ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించడం మొదలెట్టాడు. అంటే అప్పటి వరకు యోదయ అనే ప్రాంతంలో యేసుక్రీస్తు వారి గురించి ప్రకటించారు. ఇప్పుడు ఏం జరిగిందంటే సమరయ అనే ప్రాంతానికి సువార్తను అందించాలని యవనస్తుడైన ఫిలిప్పు సమరయ అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఇప్పుడు క్రీస్తుని గురించి చెప్పాడంట. ఈ క్రీస్తుని గురించి చెప్పిన తర్వాత ఏం చేశాడంటే ఫిలిప్పు గారు కూడా సూచక్రియలు స్టార్ట్ చేశాడు, స్వస్థతలు చేయడం మొదలెట్టాడు. అప్పుడు ఈయన సూచక్రియలు చేయడం, స్వస్థతలు చేయడం, అతడు చెప్తున్న మాటలందు ఈ సమరయ అనే పట్టణంలో ఉన్నటువంటి అందరూ కూడా ఏక మనసుతో వినడం స్టార్ట్ చేశారు. ఇలా వినడం స్టార్ట్ చేస్తూ ఉన్నప్పుడు అనేకులు, కొంతమందికి దయ్యాలు ఉన్నాయి, అపవిత్రాత్మలు, వీటన్నిటిని కూడా వదిలించడం మొదలెట్టాడు అంటే ఫిలిప్పు గారు. ఈ ఫిలిప్పు గారు వదిలించడం మొదలెట్టిన తర్వాత కనబడుతుంది 7వ వచనంలో, అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను, పక్షవాయువు గలవారిని కూడా కుంటి వారిని అనేకులు స్వస్థత పొందినందుకు ఆ పట్టణమును మిగులు సంతోషం కలిగిన. అంటే ఫిలిప్పు గారు వచ్చిన తర్వాత బాగా గుర్తుపెట్టుకోండి, ఏ సేవకుడైనా సువార్త పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు మొదట ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని చెప్పాలి. అంటే సువార్తను ప్రకటించిన తర్వాత ఆ సువార్తలో వారు నిమగ్నం అవ్వడానికి నువ్వు ఎవరి గురించి చెబుతున్నావు వినాలి, తెలియాలి. ఇప్పుడు ఈ ఫిలిప్పు వెళ్ళి యేసుక్రీస్తు వారి గురించి చెప్పాడు. యేసుక్రీస్తు నామమును బట్టి స్వస్థతలు చేశాడు, యేసుక్రీస్తు నామను బట్టి సూచక్రియలు చేశాడు, యేసుక్రీస్తు నామను బట్టి కాలు లేని కుంటి వారిని కూడా బాగు చేశాడు, పక్షవాయు గల వారిని కూడా బాగు చేశాడు, యేసుక్రీస్తు నామను బట్టి దయ్యాలు కూడా వదిలిస్తున్నాడంట ఫిలిప్పు గారు. ఇప్పుడు ఈ ఫిలిప్పు గారు ఇలా రావడం వలన సమరయ అనే ప్రాంతానికి చాలా ఆనందం కలిగిందంట. ఇలా ఆనందం కలుగుతున్న టైంలో ఆ కాలంలో, అంటే ఆ టైంలో సీమోను, అంటే గారడి చేసే ఒక సీమోను ఉన్నాడట ఆ ప్రాంతంలో. ఈ గారడి చేసే సీమోను ఎవరవుతుంది, ఈ గారడి చేసే సీమోన్ని ఆ టైంలో ఆడు చెప్పిందే వేదం, వాడు పాడిందే పాట, వాడు చెప్పిందే మాట, వాడు ఏం చేస్తే అదే చేసేవారంట సమరయులు. అయితే ఈ చిత్రం ఏంటంటే ఈ ఫిలిప్పు గారు వచ్చిన తర్వాత ఆ గారడి చేసేటువంటి సీమోని వ్యాపారం డల్ అయింది. అదొక బిజినెస్, గారడి చేయడం. ఈ బిజినెస్ డల్ అయిపోయింది అనేసి సీమోన్ ఏం చేశారంటే జాగ్రత్త ఫిలిప్పు దగ్గరికి వెళ్ళాడు. ఫిలిప్పు దగ్గరికి వెళ్ళి
ఇదిగో కొద్దివాడు మొదలుకొని 10వ వచనం చదువుతున్నాను, జాగ్రత్త వినండి. కొద్దివాడు మొదలుకొని గొప్పవాడి మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతను లక్ష్య పెట్టరి. అతడు బహుకాలం గారెలు చేచు వారిని విభ్రాంతిపరచునందు వారు అతను లక్ష్య పెట్టరి. అంటే ఈ గారెలు ఎలా చేస్తారంటే దేవుడే ఇతను పంపించాడరా అన్నట్టుగా గారెలు చేస్తూ బతుకుతున్నాడు. ఎవరు? ఈ సీమోను. ఇలాంటి సీమోను చేస్తున్న గారడీలు బహుకాలం చేస్తూ వస్తున్నాడు కాబట్టి వాడు చెప్పిందే మాట, పలికిందే మాట, వాడు ఏం చేసినా కానీ వేదం అన్నట్టుగానే జరుగుతూ ఉందంట ఆ కాలంలో సమరయ పట్టణంలో. ఎప్పుడైతే పిలుపు గారు ఎంటర్ అయిపోయాడో చూడండి. అయితే పిలుపు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్తను ప్రకటించుచుండగా వారు అతని మాటకు నమ్మి పురుషులు స్త్రీలు బాప్తిస్మం పొందిరి. బాగా వినండి. అంటే పిలుపు గారు చేసిన సువార్త పరిచర్య సమరయ అనే ప్రాంతంలో మారుమోగింది. ఇప్పుడు సమరయ అనే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత సువార్తను ప్రకటిస్తుంటే అక్కడ ఉన్నటువంటి పురుషులు స్త్రీలు వీళ్ళందరూ కూడా నమ్మారంట, విశ్వాసం పొందారంట. విశ్వాసం పొందిన తర్వాత మేము కూడా బాప్తిస్మం తీసుకుంటామని పిలుపు గారంటే రండి బాప్తిస్మం ఇస్తానని బాప్తిస్మం ఇచ్చారంట. ఆ టైంలో ఎవరు వచ్చారంట? త్వరగా ఆ టైంలో కూడా అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది పిలుపుని ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతమును జరుగుడు చూసి ఇతడు కూడా బ్రత పొందాడు. అంటే గారడి చేసే సీమోను కూడా ఏం చేశాడు చెప్పండి? బాప్తిస్మం పొందాడు. అయితే జరిగిన విషయం ఏంటంటే 14వ వచనం, సమరయ అనే పట్టణం వారు దేవుని వాక్యాన్ని విన్నారట, బాప్తిస్మం తీసుకుంటున్నారంటేనే యెరూషలేములో కాపురం ఉంటున్నటువంటి పెద్దలకి వినబడింది. పెద్దలంటే ఎవరు? అపోస్తలకి. ఈ పెద్దలకి అపోస్తలు విన్న తర్వాత అప్పుడు పేతురు గారు యోహాను గారు ఏం చేశారంటే వారి యొద్దకు వచ్చారు, సమరయ ప్రాంతానికి వచ్చారు. పిలుపును మెచ్చుకున్నారంట. ఇదిగో మేము చేయలేని గొప్ప కార్యం నువ్వు చేసావు పిలుపు, ఇంకో సమరయ ప్రాంతానికి ఒక్కడవే వచ్చావు, దేవుని మహాకృపను బట్టి ఈ సమరయ ప్రాంతాన్ని దేవుడు నీకు అప్పగించాడు కాబట్టి నువ్వు భయపడకు, దేవుడి మీద నువ్వు ఆన పెట్టుకుని ఉండు అనేసి వీళ్ళు ఏం చేశారంటే పేతురు గారు యోహాన్ గారు ఆ సమరయ ప్రాంతంలో ఉన్న వారికి బూస్టింగ్ వర్డ్స్ ఇచ్చి దేవుని యొక్క వాక్యాన్ని ఇంకా ఉన్నతంగా ప్రకటించి అప్పుడు ఏం చేశారు అంటే 15వ వచనంలో కనబడుతుంది, జాగ్రత్త వినండి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలని వారి కొరకు ప్రార్థన చేశారు. అంటే మేము అడుగుతున్నా, ఈ పిలుపు గారు ఎవరంటే వంటలు వడ్డించేటి పిలుపు గారు. మరొక పిలుపు గారు ఉన్నారు. ఎవరు? పిలుపు గారు అంటేనే అపోస్తుడని పిలుపు గారు కూడా ఉన్నారు. ఇప్పుడు అపోస్తుడని పిలుపు గారు సమరయ అంటే యూదయ ప్రాంతంలో యెరూషలేం ప్రాంతంలో ఉన్నాడు. ఇప్పుడు పేతురు గారు యోహాను గారు వచ్చి మీరు పరిశుద్ధాత్మ పొందుకోవాలని వారందరి కొరకు సమరయ ప్రాంతం వారందరి కొరకు ప్రార్థన చేశారంట. అప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు అంతకుముందు వారు ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు, వారు ప్రభువుని యేసు నామమున మాత్రం బాప్తిసం పొందారు. అంటే ఇప్పుడు 12 మంది అపోస్తులు ఉన్నారు. ఈ 12 మంది అపోస్తులలో పరిశుద్ధాత్మ బాప్తిసం గురించిన విషయాలు వారికి తెలుసు, కానీ ఎవరికి తెలియదు? సమరయ ప్రాంతంలో వారికి తెలియదు. అయితే ఈ పిలుపు గారు వేరు, ఆ పిలుపు గారు వేరు. అంటే ఆ పిలుపు అంటే ఎవరు? అపోస్తులైన పిలుపు గారు సమరయ ప్రాంతానికి రాలేదు. ఈ విషయాలు తెలిసిన తర్వాత అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులు వంచగా, అంటే సమరయ ప్రాంతం ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో వారి మీద చేతులు వంచగా వారు పరిశుద్ధాత్మను పొందారు. తర్వాత ఏం జరిగింది? అపోస్తుల చేతులు చుట్ట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన సీమోను చూచి, అంటే గారడి సీమోను చూచి, అయ్యా ఇక మీకు ఎంత కావాలంత తెస్తా, ఈ పరిశుద్ధాత్మ అనే వరాన్ని నేను ఇవ్వాలంటే నాకు ఈ వరాన్ని ఇవ్వండి అని ఈ సీమోను ఏం చేశాడంటే కొంత డబ్బును అపోస్తులకి ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అప్పుడు ఈ పేతురు గారు యోహాను గారు వీళ్ళిద్దరు కూడా సీమోను గడ్డెట్టవరా, ఇంకా నువ్వు మారవేటరా, ఇంకా నువ్వు గారెలు చేస్తూ ప్రజలను మోసం చేయాలనుకుంటున్నావని పేతురు గారు యోహాను వీరిద్దరూ ఈ సీమోన్ని చెడాపాడ తిట్టి పంపించేశారు. ఈ తిట్టేసిన తర్వాత దేవుని కృపను బట్టి ఏం జరిగిందంటే అలా ముందుకు కొనసాగుతుంది. 24వ వచనం, అందుకు సీమోను మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రార్థన చేయనని మరలా సీమోను కొరకు సీమోనే పేతురు గారు యోహానుతో మాట్లాడుతున్నాడు. ఇది గారడి సీమోను సమరయ ప్రాంతంలో చేస్తున్న వికృతమైన చర్యలు. నెక్స్ట్ పార్ట్ చాలా విచిత్రంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. జాగ్రత్త వినడానికి ప్రయత్నం చేసి ముగించేస్తా.
ఎంత విచిత్రంగా ఉందంటే, అంతటా వారు సాక్ష్యం ఇచ్చుచు ప్రభు యొక్క వాక్యాన్ని బోధించి యెరూషలేమును తిరిగి వెళ్ళిపోయారు. ఎవరు? పేతురు గారు, యోహాను తిరిగి వెళ్ళిపోయారు. సమరయులు అనేక గ్రామంలో సువార్తను ప్రకటించుచు వచ్చేసారు. సుమారుగా సమరయ ప్రాంతంలో ఫిలిప్పు గారు సువార్తను ప్రకటిస్తూ వెళ్తూ అంటే నెక్స్ట్ ఏం జరిగిందంటే ఒక సందర్భం మనకు కనబడుతుంది. చాలా జాగ్రత్త వినడానికి ట్రై చేయండి. మళ్ళీ అడుగుతున్నా, అందరికీ అర్థమవుతున్నాయి చెప్తున్న విషయాలు? ముగించేస్తానండి. ఇక ఈ అధ్యాయంతో ముగించేస్తాను. ఎందుకంటే ఈ నపుంసకుల అధిపతి గురించి చెప్పి ముగించేస్తాను. అందరికి అర్థమవుతున్నాయండి చెప్తున్న విషయాలు? త్వరగా కొంతమంది మాత్రమే రెస్పాండ్ అవుతున్నారు. దయచేసి గమనించండి. మీరు ఎంతమంది అయితే ఉన్నారో మీరు రెస్పాండ్ అవుతే నేను ఎంతమందికి చెప్తున్నానో, నేను చెప్తున్న మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయో నాకు అర్థమవుతుంది. మీ వల్ల నాకు లాభమే లేదు. కానీ దేవుని వాక్యం మీకు అర్థమైతే నాకు చాలా ఆనందం. కాబట్టి అందుకని కొంచెం సుమారుగా 32 మంది ఉన్నారు. నాతో కలిపి 30 మందిలో కనీసం 15 మంది అయినా రెస్పాండ్ అవుతే చాలా మంచిది. కానీ మీ రెస్పాన్స్ని బట్టి నేను చెప్పడానికి అవకాశాలు ఉంటాయి. కానీ మీరు ఏం చెప్పలేదు అనుకోండి, నేనేది చెప్పుకుంటూ పోతున్నానా అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి మీరు రెస్పాండ్ అవుతే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి ఒక చరిత్ర మనకు అర్థమవుతుంది. ఫిలిప్పు గారు సువార్త పరిచర్య. ఈ ఫిలిప్పు గారు సువార్త పరిచర్యలో మరొక భాగం ఏంటంటే, సుమారుగా కొన్ని సంవత్సరాల నుంచి ఒక అతను నపుంసకులు అనే ఒక అతను ఉన్నాడు. అతడు ఆఫ్రికా అనే ప్రాంతానికి సంబంధించినవాడు, ఇథియోపియా. ఇతడు ఏం చేశాడంటే ఒకరోజు సుమారుగా ఇంతతో దేవుడు మాట్లాడుతున్న విషయం బాగా విన్నాడు. లోకాగా రాసిన సువార్తలో, అంటే అపోస్తుల కార్యాల్లో 26వ వచనం నుంచి మనకు కనబడుతుంది. ప్రభుదూత నీవు లేచి, అంటే ఫిలిప్పు గారితో మాట్లాడుతుంది, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. అంటే నీకు ఒక టార్గెట్ చెప్తున్నాను. టార్గెట్ ఏంటంటే, గాజా అనే మార్గం నుంచి నువ్వు అర్జెంటుగా పరిగెట్టి పారిపో. ఒక అతను ఉన్నాడు, అతనికి సువార్తను ప్రకటించాలని ప్రభుదూత ఫిలిప్పు గారిని దర్శనంలో కనబడుతుంది. ఇతడు పరుగులు తీస్తూ మొదలాడు. అప్పుడే ఐథియోపియాలో రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న ఈ ఐథియోపియన్ నపుంసకుడు ఆరాధించి యెరూషలేముకి వచ్చాడు. అంటే ఐథియోపియా అనే ప్రాంతం ఆఫ్రికా ఖండానికి సంబంధించింది. సుమారుగా కొన్ని రోజుల పాటు ఈయన దేవుని ఆరాధన, నిజమైన దేవుడు ఎవరో తెలియక, ఒకవేళ మీరు దేవుని చిత్తమైతే నా యూట్యూబ్ ఛానల్లో లివింగ్ గాడ్ మినిస్ట్రీస్లో ఈ నపుంసకుల అధిపతి గురించినటువంటి పూర్తి వివరణ అందులో ఉంటుంది. నపుంసకుల అధిపతి గురించిన వివరణ ఒకవేళ దేవుని చిత్తమైతే చూడడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ నపుంసకుల అధిపతి సుమారుగా ఆఫ్రికా ప్రాంతం నుంచి దేవుని ఆరాధించడానికి వచ్చాడట. ఎక్కడికి? యెరూషలేము అనే ప్రాంతానికి. సుమారుగా 15 రోజులు 20 రోజులు పైచీలకే ఆయన జర్నీ. అంటే దేవుని ఆరాధించడానికి నపుంసకుల అధిపతి ఇక్కడికి వచ్చాడు, యెరూషలేము అనే ప్రాంతానికి వచ్చాడు. అతను తిరిగి వెళ్ళిపోతున్నాడు. విచిత్రం ఏంటి, అతను తిరిగి వెళ్ళిపోతున్నా అతనికి కొన్ని విషయాలు అర్థం కాలేదు. కాబట్టి నువ్వేం చేయాలి అంటే అతన్ని కలుసుకో అని ఫిలిప్పు గారితో ప్రభుదూత చెప్పింది. ఇతడేమో రథం ఎక్కి వెళ్ళిపోతున్నాడు. ఆయన రథం ఉంది, ఆ రథం గుండా వెళ్ళిపోతున్నాడు. ఫిలిప్పుకేమో రథాలు లేవు, బండిలు లేవు, రాయల్ ఎన్ఫీల్డ్ లేదు, గుర్రాలు లేవు, ఏమి లేదు. ఇంకేమంటే సాధారణ ఏంటంటే కాళ్ళే. పరుగులు తీస్తున్నాడు. ఇలా పరుగులు తీస్తూ ఈ యంగ్స్టార్ ఫిలిప్పు గారు ఎవరిని క్రాస్ అవ్వడానికి వెళ్తున్నాడు చెప్పనా? ఐథియోపియా కందాకి క్రింద ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన నపుంసకుడి అధిపతిని కలపడానికి వెళ్ళాడు. వెళ్తూ ఏం జరుగుతుంది చూద్దాం. 29వ వచనం నుంచి 28 నుంచి చూద్దాం. అతడు తిరిగి వెళ్ళొచ్చు, అంటే దేవుని ఆరాధించి ఆ దేవుని యొక్క మందిరం దగ్గరకు వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచూ ఉండెను. అంటే ఆ కాలంలో యెషయా గ్రంథం అనేది మినీ బైబిల్ లాంటిది, మనకు తెలిసిన విషయమే.
ఆ కాలంలో యెషయా గ్రంథం అనేది ఎక్కువగా అమ్మబడేదంట, స్టాక్ అవైలబుల్గా ఉండేదంట. యెషయా గ్రంథాన్ని ఎక్కువగా తరచుగా ప్రవచనాల యొక్క కూర్పు కూడా అందులోనే ఎక్కువగా ఉండేది. అందుకని నేను అనుకుంటా ఈ నపుంసకుల అధిపతి ఆ యెషయా గ్రంథాన్ని చదువుకుంటూ ఏం చెప్తున్నాడు, ఈ గ్రంథకర్త ఏం రాస్తున్నాడు, ఈ గ్రంథకర్త మాట్లాడుతున్న మాట ఏంటని ఆ యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడట. ఈ రథం తోలేవాడు రథం తోలుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈ రథం మీద కూర్చుని యెషయా గ్రంథం చదువుతున్నాడు పెద్ద మనిషి. ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతుంటే అప్పుడు ఆత్మ పిలుపుతో నీవు ఆ రథం దగ్గరికి పోయి వాడిని కలుసుకోమని చెప్పింది. అంటారా, ముందర ఒక రథం కనబడుతుంది, పిలుపు గారు ఆగారు. అప్పుడు ఆత్మ ఉందంట, పరిశుద్ధాత్ముడు, ఇదిగో ఆ రథం వెళ్ళిపోతుంది కానీ నువ్వు అర్జెంటుగా ఆ రథాన్ని క్రాస్ చేయాలి, అతనికి వాకింగ్ చెప్పాలని పరిశుద్ధాత్ముడు తన హృదయంలో ప్రేరేపించాడంటే పిలుపు గారితో. వెంటనే వెళ్ళాడట. ఆ రథంతో పాటు సమానంగా పరిగెట్టాడంట యంగ్స్టార్ పిలుపు గారు. ఏమన్నాడు పిలుపు? దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడిగాడట. అయ్యా సార్, మీరు ఒక గ్రంథాన్ని చదువుతున్నారు కదా, మీరు చదువుతున్న ఆ గ్రంథానికి దానికి అర్థం ఏంటో మీకు అర్థమైందా అని పిలుపు గారు ఆ నపుంసకుల అధిపతిని అడిగాడట. అప్పుడు అతను ఏం సమాధానం ఇచ్చాడు? అతడు, ఎవడైనాను నాకు త్రోవ చూపుకొని ఎలాగ గ్రహింపగలని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుండమని పిలుపుని వేడుకొనను. అయ్యా, నాకు త్రోవ తెలియదు, దీని గురించిన అవగాహన లేదు, కాబట్టి నాకు దారి తెలియదు, కాబట్టి మీరు ఎక్కి నాకు దీని గురించిన వివరణ నాకు తెలియదు, కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు నాతో పాటు కూర్చుని ఈ గ్రంథం యొక్క వివరణ నాకు చెప్పండి అని ఆ నపుంసకుల అధిపతి పిలుపుని వేడుకున్నాడట. వెంటనే రథం ఆపి అయ్యా మీరు చదువుతున్న లేఖనం ఏంటి అని పిలుపు గారు నపుంసకుల అధిపతిని అడిగాడట. అప్పుడు నపుంసకుల అధిపతి ఏం చెప్తున్నాడు? అయ్యా, ఆయన గొర్రె వల వదకు తేబడును, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగు మౌనంగా ఉండును, అలాగే ఆయన నోరు తెరవకుండాను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయిను. ఆయన సంతానం ఎవరు వివరిస్తారు? ఆయన జీవము భూమి మీద తీసివేయబడినది. ఈ వచనం చదువుతున్నాడంట యెషయా గ్రంథంలో. యెషయా గ్రంథం 53:7 ఈ మాట ఉంటుంది. 53వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఈ మాట దగ్గరకు వచ్చిన తర్వాత నపుంసకుల అధిపతి అన్నాడంట, అసలు ఈ ప్రవక్త ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? తన గురించి మాట్లాడుకుంటున్నాడా, లేకపోతే ఎవరు వేరొక అతని గురించి మాట్లాడుతున్నాడా అని పిలుపు కానీ నపుంసకుల అధిపతి అడిగాడట. అప్పుడు పిలుపు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చి సువార్తను ప్రకటించి, అంటే గొర్రె వలె వదకు తేబడు బొచ్చు కత్తిరించి వాని ఎదురు గొర్రెపిల్ల ఎలాగైతే మౌనంగా ఉండో ఆయన అలాగే నోరు తెరవకుండెను. అంటే యేసుక్రీస్తు వారు ఆయన చంపేస్తున్నప్పుడు గొర్రెపిల్ల ఎలాగైతే చంపడానికి తల ఎలాగైతే పెట్టేస్తుందో, అలాగే ఆయన హింసించినా, దూషించినా, తిట్టినా, నోటు ఉమ్మేసినా, ముళ్ళ కిరీటం పెట్టినా ఆయన మౌనంగానే ఉన్నాడు తప్ప నోరు మెదపలేదు. ఆయన గురించి మనమే వివరించాలి, ఆయన గురించి మనమే చెప్పాలి. ఆయనే మన ప్రభు అని యేసుక్రీస్తు వారని ఆ లేఖనంలో ఉన్నటువంటి సారాన్ని పిలుపు గారు నపుంసకుల అధిపతికి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. తర్వాత వారు త్రోవలో వెలుచుండగా చూడండి, యేసుక్రీస్తు వారి గురించి చెబుతూ అంటే వారు ఇంకా త్రోవలో ఉన్నారు, దారి మార్గంలో ఉన్నారు. ఈ దారి మార్గంలో ఉండగానే బాప్తిస్మిచ్చి యోహాను గురించి కూడా చెప్పుంటాడు. మీరు మారు మనసు పొందుకోవాలండి, మారు మనసు పొందుకున్న తర్వాత బాప్తిస్మం తీసుకోవాలి, బాప్తిస్మం తీసుకున్న తర్వాత మన పాప క్షమాపణ నిమిత్తం మన యేసుక్రీస్తు వారు చనిపోయారని మీరు నమ్మితేనే బాప్తిస్మం తీసుకోవాలి. ఇలా నమ్మిన తర్వాత ఒకవేళ మనం చనిపోతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాగైతే తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చున్నాడో మనం కూడా అట్టి రీతిగానే దేవుని దగ్గరికి వెళ్తాం, మనకు పరలోక రాజ్యం ఉంటుందని నపుంసకుల అధిపతికి పిలుపు గారు సువార్తను ప్రకటించారట.
ఇలా సువార్తను ప్రకటించిన తర్వాత ఆ పెద్ద ఆయనకి అర్థమైన విషయం ఏంటంటే దారి మధ్యలో ఈ మాటలు వింటున్నాడు. ఒక పక్కన మాటలు వింటున్నాడు, ఆ పక్కన మంచి నీరు కనబడుతుందంట, సమృద్ధికరమైన నీరు కనబడుతుందంట. త్రోవలో నీరు కనబడుతుంటే అదిగో నీళ్ళు నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథం నిలపమని ఆజ్ఞాపించాడు. అంటే ఒక మెసేజ్ ఏదైతే ఉందో, ఫిలిప్పు గారు చెప్పిన మెసేజ్ అయినా, పేతురు గారు చెప్పిన మెసేజ్ అయినా, స్టెఫన్ గారు చెప్పిన మెసేజ్ అయినా, అపోస్తులు చెప్పిన మెసేజ్ ఏదైనా వర్తమానం చెబితే ఆన్ ది స్పాట్లో చాలామంది మార్పు చెందుతున్నారు. అంటే అప్పటికప్పుడే బాప్తిస్మం తీసుకొని ముందుకు వస్తున్నారంటే వారి ప్రసంగాలు ఎలాగున్నాయి, మన ప్రసంగాలు ఎలాగున్నాయి? ఒక నపుంసకుల అధిపతికి కత్తి మీద సాము. ఇది ఎలా జరిగింది, ఇది ఏంటి, ఆయనే దేవుడు నువ్వు ఎలా నిరూపించగలవు, ఆ యేసుక్రీస్తు వారు నిజంగా మృతుల పునరుద్ధానం జరిగింది నువ్వు ఎలా నమ్మగలవు అని ఈ పెద్ద ఆయన నాకు తెలిసి, ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పర్సన్, ఒక అధిపతి దగ్గర పనిచేసే ఒక అధికారి ఇన్ని డౌట్స్ మధ్యన డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుంటూ వస్తూ పిలుపు చెప్తున్న సమాధానాలకి నపుంసకుల అధిపతి ఫెదా అయిపోయి అన్నాడట, ఇదిగో నీళ్ళు కనబడుతున్నాయి, నాకు బాప్తిస్మం ఇస్తావా అని అడిగాడట. సరే చూడండి, వారు నీళ్ళల్లో నుండి, చూడండి జాగ్రత్తగా వినండి, 37వ వచనంలో జాగ్రత్త ఉందా. 37వ వచనం, పిలుపు నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందువచ్చునని చెప్పాను. చూడండి, పేతురు గారు కూడా సేమ్ అదే మాట చెప్పారు, పిలుపు గారు కూడా అదే మాట చెప్తున్నారు. మీరు పూర్ణ మనస్సుతో యేసు క్రీస్తుని మీరు నమ్మితేనే బాప్తిస్మం ఇస్తాను, లేకపోతే ఇవ్వను. అప్పుడు ఆయన ఏమన్నాడట చూడండి, అతడు యేసు క్రీస్తు దేవుని కుమారుని విశ్వసించుచున్నాను ఉత్తరం ఇచ్చాను. అందరికీ అర్థమవుతుందా? అంటే యేసే క్రీస్తు అని, ఆ క్రీస్తే దేవుని కుమారుడిని నేను విశ్వసించా, నాకు ఈ బాప్తిస్మం అని మొహమాటం లేకుండా సిగ్గుపడకుండా నపుంసకుల అధిపతి పిలుపు దగ్గర బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చాడు. ఎంతగా చూసాడు, ఎంత పరిచయం చేశాడు పిలుపు గారు. ఇంకా ముగించేద్దాం. ఇలా జరిగిన తర్వాత పిలుపు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలో దిగిరి అంతటా పిలుపు అతనికి బాప్తిస్మం ఇచ్చేశాడట. వారు నీళ్ళ నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును కొనిపోయారు. అంటే ఆత్మ ఏంటంటే పరిశుద్ధాత్ముడు, నువ్వు చెప్పాల్సింది చెప్పేసావు, చాలా థ్యాంక్ యూ నాన్న, నువ్వు ఒక ఆత్మ నువ్వు రక్షించావంటే పరలోకంలో ఆనందం కలిగింది నీ వలన, కాబట్టి నువ్వేం చేయాలంటే మరలా నువ్వు వెనక్కి వచ్చే. నపుంసకుడు తన పని తాను చేసుకుంటాడు, నీ పని నువ్వు చేసుకొని ఆత్మ మరలా తిరిగి ఎక్కడ తీసుకెళ్ళిన సమరయ ప్రాంతాన్ని తీసుకెళ్ళిపోయింది. ఈ నపుంసకుడు తన దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. తర్వాత కనబడుతున్న విషయం ఏంటి, నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళాను, అతడు పిలుపును మరి ఎన్నడను చూడలే. అయితే పిలుపు అజోతులో కనబడను, అక్కడ నుండి కైసరేకు వచ్చే వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించి సువార్తను ప్రకటించు వచ్చాను. అంటే పిలుపు కైసరయ, అజోతు అనే కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఆ ప్రాంతాలన్నీ చుట్టూతూ సువార్తను ప్రకటిస్తూ అలా ముందుకు వెళ్ళిపోతున్నాడు పిలుపు గారు. ఇది 8వ అధ్యాయం యొక్క సారాంశం. అంటే 8వ అధ్యాయం మనకు కనబడుతున్నటువంటి సారాంశాలు ఏంటంటే, సమరయ ప్రాంతంలో సువార్తను ప్రకటించారు పిలుపు గారు. ఈ సమరయన ప్రాంతంలో దేవుని వాక్యాన్ని చెప్పి ఆ తర్వాత స్వస్థతలు చేసి సూచక్రియలు చేసి అనేక మందిని విశ్వసించడానికి ఆ టైంలో పిలుపు గారు కారణమయ్యారు. పిలుపు గారు చేసిన సువార్త పరిచర్యలో కొంతమంది బాప్తిస్మం తీసుకున్నారు. ఆ బాప్తిస్మం తీసుకునే టైంలో గారడి చేసే సీమోను ఒకడు ఉన్నాడు. ఆ గారడి చేసే సీమోను కూడా ఆ టైంలో మార్పు చెందుకుని బాప్తిస్మం తీసుకున్నాడు. ఈ బాప్తిస్మం తీసుకున్న యేసుక్రీస్తు నామమును మాత్రమే వారు బాప్తిస్మం తీసుకున్నారు. పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం తీసుకోలేదన్న విషయం ఎవరికి తెలుసు? పెద్దలు, అంటే యెరూషలేములో ఉన్న సంఘ పెద్దలు, సంఘ అపోస్తులు ఎవరుతున్నారో ఈ సంఘ అపోస్తులు తెలిసింది. సమరయ ప్రాంతంలో ఉన్న వారికి ఏమీ లేదంటే దేవుని యొక్క వాక్యాన్ని విన్నారట, బాప్తిస్మం తీసుకున్నారట, వారిని హెచ్చరించిద్దాం రాని పేతురు గారు యోహాను గారు వీరిద్దరూ సమరయ ప్రాంతానికి వెళ్ళడం, అక్కడ పరిశుద్ధాత్మను వరాన్ని ఇవ్వడం. ఈ పరిశుద్ధాత్మ వరాన్ని సీమోను గారడి చేసే సీమోను డబ్బులు ఇచ్చి కొనుక్కుందామని ట్రై చేశాడు. నీ డబ్బు వద్దు, ఏమి వద్దు, నువ్వు బయటికి పో అని తిట్టారు. తిట్టిన తర్వాత నా గురించి ప్రార్థన చేయండి అని మరలా అదే సీమోను పేతురు యోహాను దగ్గర మొరపెట్టుకున్నాడు.
ఈ తర్వాత ఏం జరిగిందంటే నపుంసకుల అధిపతికి ఫిలిప్పు గారు సువార్తను ప్రకటించడం, ఈ సువార్త ప్రకటించడం ద్వారా యేసే క్రీస్తని నపుంసకుల అధిపతి ఏం చేశాడు? ఈ నపుంసకుల అధిపతి దేవుణ్ణి, యేసుక్రీస్తు వారిని రక్షకుడని, యేసే క్రీస్తని, యేసే దేవుని కుమారుడిని ఒప్పుకొని బాప్తిస్మం తీసుకుని తన దేశానికి వెళ్ళిపోయాడు. ఈ ఫిలిప్పు గారు కూడా తన సువార్త పరిచయం నమ్మకంగా సేవ చేసుకుంటూ ముందుకెళ్ళిపోయాడు. ఇది సుమారుగా 8వ అధ్యాయం యొక్క సారాంశం. అందరికీ అర్థమైందా? దేవుని చేతమైతే ఇంకా 9, 10, 11, 12 అన్ని మిగిలిన అధ్యాయాలు ఉన్నాయి. మిగిలిన అధ్యాయాలు కూడా త్వరగా మనం వివరించుకునే ప్రయత్నం చేద్దాం. ఎంతమందికి అర్థమయ్యే త్వరగా చెప్పండి, ముగించిందాం. చిన్న ప్రార్థన ముగించేస్తా. సరే, దేవుని చిత్తమైతే రేపటిదన్నా మళ్ళీ కలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. త్వరగా రావడానికి ట్రై చేయండి. దేవుని చిత్తమైతే మళ్ళీ రేపటిదన్నా కలుసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన విడికిల్లో ఫలింపచేయను గాక. ఆమెన్. చిన్న ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ ఉచితమైన కృపను బట్టి రాత్రికాల సమయంలో అపోస్తల కార్యముల వివరణలో భాగంగా పార్ట్ 3 2 అధ్యాయాలు మేము వివరించుకోవడానికి మీరు చూపించిన ప్రేమను బట్టి, కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. స్టెఫన్ గారు ఆ కాలంలో చేసిన సువార్త పరిచర్యలో తన ప్రాణాలు పణంగా పెట్టాడు తండ్రి. అయినా సంఘానికి గొప్ప హింస కలిగిన సమరయ ప్రాంతానికి పిలుపు తండ్రి సువార్త పరిచర్ని అందించాడు. ఆ సువార్త పరిచర్యలు అనేక మంది తండ్రి సమరయులు మీ నామాన్ని బోధించడానికి, మీ సువార్తని యాక్సెప్ట్ చేస్తూ తండ్రి నీ కుమారుని యొక్క పక్షమును తండ్రి చేర్చబడ్డారు, బాప్తిస్మం తీసుకున్నారు. ఇలాంటి సంగతులు, చాలా సంగతులు మీ పిల్లలతో మాట్లాడడానికి, చర్చించడానికి, బోధించడానికి మీరు నాకు ఇచ్చిన అవకాశం బట్టి, ఆయుష్ని బట్టి మీకు వందనాలు తండ్రి. నపుంసకుల అధిపతి కూడా తండ్రి కత్తి మీద స్వామి వివరించాలంటే అయినా ఫిలిప్పు గారితో ఉండి పరిశుద్ధాత్మక కార్యం ద్వారా తండ్రి నపుంసకుల అధిపతికి మీరు చూపించిన ప్రేమను బట్టి, కృపను బట్టి, జ్ఞానం నుండి మీకు వందనాలు. అతడు కూడా మారి తన ప్రాంతానికి తిరిగి వెళ్ళిపోయి మరలా ఫిలిప్పు గారు కూడా తండ్రి ఆ పరిసర ప్రాంతాల్లో సువార్తను చేస్తూ ముందుకెళ్ళిపోయాడు. అందరి బట్టి మీకు వందనాలు. ఇంకా ఒకవేళ తండ్రి మేము నిర్లక్ష్య స్వభావం కలిగి ఇంకా మీ గురించి చెప్పకుండా ఒకవేళ తండ్రి నిర్లక్ష్యంగా ఉంటే మమ్మల్ని క్షమించండి. మీ గురించి తెలిసిన విషయాలు ఇతరులకు పంచిపెట్టే వారిగా ఉండడానికి కూడా సహాయం చేసి, అనేక మంది తండ్రి సువార్తను ప్రకటించవలసిన భారం మా మీద ఉంది తండ్రి. పనివారు ఎంతోమంది ఉన్నారు తండ్రి, కోత కోసేవారు కొద్దిపారే. కాబట్టి తండ్రి మేము తండ్రి ఆ జాబితాలో ఉండడానికి, సువార్తను మీ పిల్లలకి వివరించే వారిగా ఉండడానికి కూడా మీరే మాకు తోడుగా నీడగా నడిపిస్తారని కోరుకుంటున్నాం. మీ చిత్తమైతే మేమందరం మరొకసారి మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మీరు మాకు దయచేస్తారని క్రీస్తు నామాన్ని ప్రార్థన అడిగి వేడుకునిచిన మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడి చిత్తమైతే రేపటి దాన్ని మళ్ళీ కలుసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన విడికలో ఫలింపచేయను గాక. ఆమెన్.